అందరికి నమస్కారం. ముఖ్యంగా స్వర్ణామృతం ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారం. రీసెంట్గా మన 50th ఎపిసోడ్ చాలా ఘనంగా జరుపుకున్నాం పత్రి సార్తో. అండ్ ఈ యొక్క స్వర్ణామృతంలో చెప్పాలంటే ఇంకొక ఫేస్లోకి ఎంటర్ అవుతున్నాం. నిజంగా ఒక స్వర్ణామృతం ఎపిసోడ్స్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోవడం అనేది చాలా చాలా ఒక గొప్ప అవకాశం మా అందరికీ కూడా. సో పత్రి మేడం యొక్క జీవిత ప్రయాణం, ఆధ్యాత్మిక అనుభవాలు అవన్నీ కూడా యొక్క 50 ఎపిసోడ్స్లో చాలా బ్రహ్మాండంగా, చాలా గొప్పగా ఎంతోమంది మన పిరమిడ్ ధ్యాన ప్రపంచంలో చూసిన వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవితాలు మార్చుకునే విధంగా ఈ ఎపిసోడ్స్ అన్నీ కూడా ఎంతగానో ఉపయోగపడింది. సో ఫ్రెండ్స్, ఈ యొక్క 51వ ఎపిసోడ్లో మనం పత్రి మేడం గారితో ఎంతో చాలా దగ్గరగా ప్రయాణం చేస్తూ, ఎంతగా అబ్జర్వ్ చేస్తూ, వారి యొక్క జీవిత అనుభవాల్ని ఎప్పటి నుంచో ఎంతగానో ఇన్స్పైర్ చేసుకున్న ఎంతోమంది మన మాస్టర్స్ అందరినీ కూడా మనం ఈ యొక్క స్వర్ణామృతంలో ఇన్వైట్ చేస్తున్నాం. సో అందులో భాగంగా ఈరోజు మనకు ఒక వన్ ఆఫ్ ద గ్రేట్ మాస్టర్ ఫ్రమ్ PSSM చెన్నై, సువర్ణ మేడం గారు వచ్చారు. అండ్ మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ యూ టు స్వర్ణామృతం మేడం. అండ్ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద న్యూ ఫేస్ ఆఫ్ స్వర్ణామృతం. అండ్ ఈ యొక్క ఎపిసోడ్స్లో ఇక మీదట మీతో చాలా చనువుగా, చాలా దగ్గరగా మీ యొక్క మనోభావాలు తెలిసిన ఎంతోమంది వారి యొక్క అనుభవాలు మీతో, ఎందుకంటే వాళ్ళ అనుభవాలు మీతో చెప్పినప్పుడు ఈ యొక్క స్వర్ణామృతం అంతా కూడా ఒక కంప్లీట్నెస్ వస్తుంది. బికాస్ దట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ యువర్ జర్నీ మేడం. సో అందులో భాగంగా మేడం ఎంతోమంది మన మాస్టర్స్, యూత్ మాస్టర్స్ కూడా రీసెంట్గా కలుసుకున్నాం. అండ్ రేవతి మేడం, మాలతి మేడం, సో ఇలాగ అందరి మాస్టర్స్తో మనం ఈ స్వర్ణామృతంలో ఇన్వైట్ చేసి, సో వాళ్ళతో మీ యొక్క అనుభవాలు ఎలా ఉన్నాయని తెలుసుకునే కార్యక్రమంలో ఈరోజు మనకు చెన్నై సీనియర్ పిరమిడ్ మాస్టర్ సువర్ణ మేడం వచ్చారు. మేడం నమస్తే. నమస్తే. నమస్తే మేడం. నమస్తే. సో మేడం, ముఖ్యంగా ఈ యొక్క స్వర్ణామృతం మొదలైనప్పటి నుంచి ఏ ఒక్క ఎపిసోడ్ కూడా మీరు వదలకుండా చూస్తున్న విషయం మాకు అప్పుడప్పుడు చెప్తూనే ఉన్నారు. సో ఈ యొక్క స్వర్ణామృతం మొత్తం ఈ యొక్క ఎపిసోడ్స్, ఈ యొక్క 50 ఎపిసోడ్స్ అవన్నీ కూడా చూసినప్పుడు, బట్ అంతమందుకు మీరు ఎంతో ప్రయాణం చేశారు పత్రి మేడంతో. అందులో తెలియని విషయాలు మీరేమైనా తెలుసుకున్నారా? చాలానే తెలుసుకున్నాను. ఎందుకంటే మేడం గురించి తెలిసింది చాలా తక్కువ. ఆవిడ పెద్దగా ఎప్పుడు ఓపెన్ అప్ అవ్వరు, అంత చనువుగా మాట్లాడరు. పైగా నా సొంత విషయాలు ఇదేంటి అంతతో చెప్పుకోవడం అన్నట్టు ఉంటారు. మేడం పైన ఒక పుస్తకం వస్తుంది, బయోగ్రఫీ లాంటిది అని చెప్పి ఎంతో ఎదురు చూసాం. పత్రి గారు కూడా చెప్పారు వస్తుంది పుస్తకం అని, కానీ ఎన్ని సంవత్సరాలైనా రాలేదు. అది ఒక కొరతగానే ఉండింది మాకు. ఆవిడ గురించి అంత పెద్దగా ఏం విషయాలు తెలియవు. బాల్యం నుంచి ఎట్లా పెరిగారు, ఎట్లా ఉన్నారు, ఏంటి అసలు ఆవిడ చెప్పేదాకా ఒక నాయనమ్మ ఉన్నారు, అమ్మమ్మ ఉన్నారు అంటే అందరికి ఉంటారు. ఆ వయసు దాకా ఆవిడకి ఉంటారు. ఆవిడతోటి అంత అనుబంధం ఉండింది అన్న సంగతి అసలు మాకు తెలియదు. మేడం యొక్క బాల్యం కానీ, చదువు కానీ, అసలు ఇంత గొప్పగా హిందీ, ఇంగ్లీష్ మాట్లాడతారు, ఎలా ఆవిడకి అబ్బింది, ఎట్లా వచ్చింది. వాళ్ళ నాన్నగారు చిన్న వయసులో చనిపోయారని తెలుసు, ఇంకొక అక్కగారు పోయారని తెలుసు. అప్పుడు ఆవిడ మనోభావాలు ఎట్లా ఉండింది, తండ్రి లేని కుటుంబంలో ఒక తండ్రి లేని బిడ్డగా పెరిగినప్పుడు ఎలా ఆవిడ దాన్ని అంతా ఫేస్ చేశారు, ఏంటి ఇవన్నీ తెలుసుకోవాలని మాకు ఎప్పటి నుంచి ఆతృతగా ఉండింది. ఆ కుతి మొత్తం ఈ స్వర్ణామృతం తీర్చింది. యాక్చువల్గా మీ ఇద్దరికి థ్యాంక్స్. నేను డిజైన్ చేసిన పత్రి గారికి 100,000,000 వందనాలు. ఎందుకంటే ఆవిడ గురించి మాకు తెలుసుకోవాలి. నాకు మొదటి నుంచి పత్రి మేడం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే పత్రి సారు మమ్మల్ని ఫ్యామిలీతోటి దగ్గరికి తీసుకున్నారు. అట్లాంటిది సార్ మాత్రం కావాలని ఎట్లా అనుకుంటాం? సార్తో పాటు సార్ ఫ్యామిలీ మొత్తం కావాలి కదా. నేను ఎప్పుడైనా ఇలా పత్రి మేడం వెళ్ళి చూడాలని అంటే, పత్రి మేడన్నా ఎందుకు అంటారు. ఎందుకు ఏంటి, అసలు సార్ మనమల్ని ఫ్యామిలీతోటి దగ్గరికి తీసుకున్నప్పుడు సార్ ఫ్యామిలీని మనం కూడా అలాగే కదా చూసుకోవాలి అనేది నాకు మొదటి నుంచి అభిప్రాయమే. మేడం, మీరు ఫస్ట్ టైం
స్వర్ణ మేడం గారిని ఎప్పుడు కలిసారు మేడం? అసలు అంత క్లోజ్ రిలేషన్షిప్ మీకు ఎలా స్టార్ట్ అయింది మేడం? ఎలా స్టార్ట్ అయిందంటే ఏదో ప్రోగ్రామ్కి నేను చెన్నైకి వెళ్ళాను. మెడ్రాస్కి వెళ్ళినప్పుడు అక్కడ కలిశారనమాట. అప్పుడు శాలిని కొత్త, శాలిని చాలా కొత్త. తను ఎప్పుడన్నా వచ్చేదేమో కానీ నేను అంత పట్టించుకునేదాన్ని కాదు. ఎప్పుడైతే నేను చెన్నైకి వెళ్ళానో, అందరినీ మీట్ అయ్యానో, అప్పుడు పర్సనల్గా నాకు తనతో టచ్ వచ్చింది, కంఫర్ట్ వచ్చింది, ఒక కంఫర్ట్ జోన్లోకి వచ్చారు. నేను ఏదైనా షేర్ చేసుకోవచ్చు, ఏదైనా మాట్లాడవచ్చు, తను కూడా నాతో ఏదైనా షేర్ చేసుకోవచ్చు అనే ఇంటిమసీ పెరిగింది. అలాగా పరిచయం అప్పుడు. ఓకే ఓకే. సో ఫస్ట్ అక్కడ చెన్నైలోనే పరిచయం? అంటే చెన్నైలోనే, అంటే పరిచయం అదే మాట్లాడుకోవడం. సో మీకు ఒక పత్రి మేడంతో బాండేజ్ ఎప్పుడు స్టార్ట్ అయింది మేడం మీకు మీ వర్షంలో? యా, అసలు స్వర్ణమాల అన్న పేరు ఫస్ట్ జానానికి వచ్చిన తర్వాత ఒక 2 వారాలేమో సంకల్ప సత్యాన్ని పుస్తకం చదివా పత్రికారిది. దాంట్లో ఉన్నింది నేను ఎందుకు వచ్చిన నా భార్య అని. స్వర్ణమాల పేరు చూసేసరికి అది చాలా క్యాచీగా ఉన్నింది. తప్ప ఆ కాలంలో వాళ్ళైనా భలే మంచి పేరు పెట్టారు. ఏ సుగుణ సురేఖ అంటూ అందరూ పెట్టుకునేది కాకుండా చాలా స్పెషల్గా యూనిక్గా ఉంది. ఆ పేరు ఎందుకు చాలా ఆకర్షించింది. అప్పుడు ఆ ఫస్ట్ మేడం పేరంటే ఏమిటో తెలుసుకున్నాను. ఆ పుస్తకం చదువుతుంటే పత్రికారు చెప్పారు, నా సంకల్ప శక్తి ఎట్లాంటిదంటే నా భార్య ఏమైపోయినా పర్వాలేదు, నా పిల్లలు చచ్చిపోయినా పర్వాలేదు అని. అది చదివేసరికి నాకు అంత విపరీతమైన కోపం వచ్చింది. అసలు ఎట్లా అలా చెప్తారు? భార్యని అట్లా చెప్పచ్చా? అసలు వీళ్ళకి పెళ్ళెందుకు, పెళ్ళాం ఎందుకు, పిల్లలు ఎందుకు? ఓకే ఉన్నారు, మీ సంకల్ప శక్తి ఎట్లాంటిది మీరు చెప్పుకోండి, పక్క వాళ్ళని బాధించేటట్టు ఎందుకు చెప్తారు? మీ కుటుంబమే కదా, మిమ్మల్ని నమ్ముకొని ఉన్నారు కదా. అసలు అలా మేడం అన్నారనేసరికి కోపొచ్చి పుస్తకం ఇసిరి కొట్టా. చదవలేదు కానీ ఆ పుస్తకం రోజు పిలుస్తుంది నన్ను. ఈ సంకల్ప శక్తి చాలా ఇంపార్టెంట్ టాపిక్, నన్ను చదువు అంటుంది. నాకేమో ఆ వాక్యాలే గుర్తుంది. ఇలా అంటారా పత్రి మేడంని? తర్వాత ఎట్లాగో చిన్నగా ఆ పుస్తకం చదివి ముగించాను, అది వేరే సంగతి. సో అప్పుడు ఫస్ట్ టైం నేను మేడం పేరు వినడం. ఆ తర్వాత 2004 జానయజ్ఞానికి వెళ్ళాను. జస్ట్ ఫస్ట్ 2 days అటెండ్ అయ్యాను. ఆ 2 రోజులు నాకు మేడం కనిపించలేదు. అదేంటి, అది ఆశ్చర్యంగా ఉంది. ఇంత పెద్ద జానయజ్ఞము, ఇంత గ్యాదరింగ్ తోటి ఇన్ని వేల మంది చేస్తుంటే ఆవిడ కనిపించరేంటి నాకు అనిపించింది. మళ్ళీ డౌట్ వచ్చింది, నేను అసలు జంట శాసనుడు కదా, ఏమైనా తిట్టాడేమో, ఆవిడ అలిగిందేమో, రాలేదేమో, ఎప్పుడు చూడు మంచిగానే ఏమి పట్టించుకోరు, పాపం ఏమైందో ఆవిడ. 2 రోజులు ఎత్తుకున్నాను, కనిపించలే. సరే ఇంకా అట్టే వచ్చేసా. ఫస్ట్ టైం మేడం చూడడం మాత్రం 2005 జనవరి జానంద్ ప్రదేశ్ పత్రికలో ఆ 4 రోజుల పాటు జానయజ్ఞానికి మేడం పనిచేశారు. ఆ పనిచేసిన అనుభవాలంతా వేసినప్పుడు అప్పుడు ఆవిడ ఫోటో చూసా ఫస్ట్ టైం. ఫోటో చూడగానే అనిపించింది, అబ్బా ఏంటి ఇంత అందంగా ఉంది ఈవిడ, ఓ అబ్బో మన గురుగారు చాలా అదృష్టవంతుడే, ఎంత అందమైన భార్యను పట్టుకున్నారో చాలా అనిపించింది. దాంతోపాటు ఇంకోటి కూడా అనిపించింది, నేను ఎందుకు ఆడదానిగా పుట్టాను. అయ్యో, నేను ఫస్ట్ టైం నా జీవితంలో నేనెందుకు ఆడదానిగా పుట్టాను. నేను కానీ మగవాడుగా పుట్టింటానా ఎగరేసుకుపోయి ఉంటాను మేడంని. గురుగారు అదృష్టం బాగుంది, నేను ఆడదాన్ని అయిపోయాను. అలానే అనిపించింది నాకు ఆ ఫోటో చూసినప్పుడు. అంతవరకు పత్రికారి మీద ఒక కోపం ఉంది కదా, అమ్మని తిట్టారు అని. అప్పుడు అనిపించింది నిజంగానే మహానుభావుడు ఆయన. ఇంత అందమైన భార్య, ముచ్చటైన పిల్లలు, ఇంత చక్కటి కుటుంబం పెట్టుకొని అన్నిటిని వదిలిపెట్టి జన ప్రచారానికి వచ్చారు. నేనే కానీ పత్రికారి ప్లేస్లో ఉంటానా, పోరా వచ్చే జన్మలో చేస్తాను జన ప్రచారం అని చెప్పి తలుపేసుకుంటాను. ఆయన అన్నిటిని దాటి వచ్చారు మహానుభావుడు అని గొప్పగా అనిపించింది. పత్రి మేడంని ఫస్ట్ చూడడం మాత్రం 2005 డిసెంబర్ 31. ఓకే. సార్ అప్పుడు జానయజ్ఞాన్ని 3 రోజులు కర్నూలు, 3 రోజులు బెంగళూరు అని చెప్పి ప్లాన్ చేశారు. సో హైదరాబాద్ లో అసలు చూడలేదు, అసలు కనిపించలేదు. ఆవిడ ఏమైందో తెలియదు. ఐ వాజ్ ద ఆర్గనైజర్ కదా. సో మాక్సిమం బ్యాక్ ఎండ్ లో బ్యాక్ ఎండ్ లో అన్ని బోర్డులు అంతా చూసుకోవాల్సి వస్తుంది కదా. అప్పుడు అదేంటి హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగిందేనా, అప్పుడు అక్కడ నేనే ఆర్గనైజ్ చేస్తుండే ఉండేదాన్ని. సో వెనకాలంతా అన్నీ ఉంటాయి కదా బోర్డులన్నీ, అవి చూసుకుంటూ ఉండేవాళ్ళు, స్టేజ్ పట్టించుకునేదాన్ని కాదు. అది మాకు తెలుసు కదా.
భర్త ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేస్తుంటే స్టేజ్లో పక్కన మీరు లేదని అనుకున్నాం. అది జనరల్ సహజం, బయట ఎక్కడైనా అట్టే ఉంటారు కదా. సంకల్ప శక్తి బుక్ లో చదివేస్తున్నారు, ఆ ఇంపాక్ట్ ఉంది. ఎక్కడ తిట్టేశారో ఏమైందో ఆవిడ కనిపించకుండా పోయింది. ఓకే. సో తర్వాత అసలు ఆ ఎగ్జామ్ లో చూడలేదు కానీ మ్యాగజైన్ లో చూడడం జరిగింది. మ్యాగజైన్ లో చూడడం జరిగింది. ఫోటో చూస్తేనే అంత ఇంపాక్ట్ వచ్చింది. ఓకే. ఆ తర్వాత చూడడం మాత్రం కర్నూలు నుంచి సార్ రాలేకపోయారు బెంగళూరు జాయిన్ అయినాడికి. లాస్ట్ రోజు December 31 సార్ బదులు మేడంని పంపించారు. 3 రోజులు అక్కడే ఉన్నా నేను. 2 రోజులా లేదు, లాస్ట్ 31 మాత్రమే వచ్చారు. ఆ 31 మార్నింగ్ మేము టిఫిన్ తిన్న తర్వాత శనీశ్వరుడి ఆలయం ఉంటుంది కదా పిరమిడ్ వ్యాలీ వెనకాల, అక్కడికి ట్రెక్కింగ్ తీసుకెళ్లారు డాకిరెడ్డి గారు. అది ట్రెక్కింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత వ్యాలీ అంతా చెప్పుకుంటున్నారు, మేడం వచ్చారు మేడం వచ్చారు మేడం వచ్చారని. ఎవరిని అడిగినా అలా అంటున్నారు కానీ తెలవలేదు అంటున్నారు. అసలు వచ్చారా లేదా, ఎవరిని అడిగినా ఇలా చెప్తున్నారు. సరే ఇలా కాదు, వస్తే మేడం కార్లోనే వస్తారు కదా అని చెప్పి కార్ పార్కింగ్కి వెళ్ళి చూసి వచ్చాం. అప్పుడు పాలిస్ ఉండేది సార్కి. వచ్చారు, అయితే మేడం వచ్చారు, ఎలాగైనా కలవాలి. వెళ్తేనో బయట ఒకడు ఉన్నాడు, ఆ లోపలికంతా పంపించము, మేడం చాలా రెస్ట్ తీసుకుంటేనే ఎవరు కలవటానికి లేదు అని. ఎంత బతిమలాడినో ఒప్పుకోలేదు. ఇలా ఎలాగైనా మేడంని కలవాలి, చూడాలి, ఏం చేయాలి. అసలు ఆవిడ అంత దూరం ప్రయాణం చేసి వచ్చారు, అలసిపోయింటారు వాడు చెప్తున్నాడు. నా మైండ్లో అసలు ఏం లేదు, ఎలాగైనా కలుసుకోవాలి అంతే. ఐడియా ఏం చేద్దాం. ఓకే, మాకప్పుడు జాన్ తమిళనాడు అని ఒక పత్రిక ఉండేది. ఒక కెమెరాను ఒక రికార్డర్ పట్టుకొని జాన్ తమిళనాడు పుస్తకం కోసం ఇంటర్వ్యూ కోసం వచ్చాము అని చెప్పి పాపురంపితేనే పాపం నమ్మి వదిలేరు మమ్మల్ని లోపలికి. అప్పుడు ఫస్ట్ టైం మేడం చూడడం ఇప్పటికీ గుర్తుంది. హాయిగా మంచి పైన ఒక ఎల్లో కలర్ కాటన్ శారీ కట్టుకొని చక్కగా కూర్చొని ఉన్నారు. అబ్బా చూడంగానే అనిపించింది, ఏముంది ఆవిడ రంగుకి ఆ ఎల్లో కలర్ చీరకి ఆ మ్యాచింగ్ అసలు మొత్తమే ఒకే బంగారు రంగులో ఉన్నింది. ఇంకా అబద్ధాలు చెప్పి లోపలికి పోయాం కదా, ఏదో కాస్త ఇంటర్వ్యూలాగా ఒక 4-5 క్వశ్చన్లు అది వేసుకున్నాము. ఆ తర్వాత మేడం నేను మిమ్మల్ని ఒకటి అడగాలి, మరి సంకల్ప శక్తిలో సార్ అలా రాశారు కదా, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఏముంది అన్నారు. నాకు షాక్ వేసింది. ఏమి కానీ మూడో మనుషులు మనకే ఇంత బాధ కలిగితే యాక్చువల్గా అఫెక్టెడ్ పార్టీ ఆవిడ ఏం లేదంటుంది ఏంటి, అదేంటి అలా అంటున్నారని నాకు ఆశ్చర్యం వేసింది. అదేంటి మేడం అలా అంటారు, మాకే ఇంత బాధ వేస్తుంది అంటే అప్పుడు చెప్పారు ఒక్క మాట, ఆయన చేతలనే భరించిన దాన్ని రాతల్ని భరించలేనా. అప్పుడు మేడం మెచ్యూరిటీ ఏంటి నాకు అర్థమైంది. నిజమే కదా, చేతలనే భరించినప్పుడు రాతలు, కానీ ఆ రాతలే మా వల్ల భరించిన కాదు, ఆవిడ చేతలు ఎలా భరించారన్నది ఇంకా అనుకునే ప్రసక్తే లేదు. అలా మేడంని ఫస్ట్ టైం చూసాము, అప్పుడే అనిపించింది సార్కి ప్రాక్సీ మేడమే. సార్ తర్వాత ఇంకా ఎప్పుడైనా సార్ లేదంటే అది మేడమే ఉంటారు అన్నది. సార్కి నెక్స్ట్ మేడం, అది ఎప్పుడు తెలుసు, ఆ రోజు ఇంకా బాగా నిరూపితం. మళ్ళీ ఎప్పుడు నిరూపితమైంది తెలుసా, ఒకసారి బుద్ధ పూర్ణిమ పిరమిడ్ వ్యాలీలో సార్ నార్త్ ఇండియాస్కి వెళ్ళాల్సి వస్తేనే మేడంని పెట్టారు 2 రోజులు. అప్పుడు అగైన్ సార్ తర్వాత సార్కు ఈక్వల్గా మేడమే. అప్పుడు నార్త్ ఇండియా రిషికేష్కి వెళ్ళారు 2 days. సో మార్నింగ్ మెడిటేషన్ 2 రోజులు మీరే కనెక్ట్ చేసి మీరే మెడిటేషన్ మన మెసేజ్ కూడా మీరే ఇచ్చారు. యా, సో ఇట్స్ జస్టిఫైడ్ అంతే. జస్టిఫైడ్. ఓకే, సో ఆ సంఘటనకి మీకు సార్కి ఈక్వల్ మేడమే, ఇంకెవరు లేదు. అది కూడా తెలుసు. సార్ వచ్చి తన బదులు తన భార్యని కాకుండా తన తర్వాత ఇంకొక మాస్టర్ని పంపించారు. ఆ లెవెల్లో ఉండే మాస్టర్ ఇక్కడ భార్యగా చూడకూడదు, ఒక కో ఫౌండర్గా ఒక మాస్టర్గా సార్ తర్వాత నెక్స్ట్ ఆ ఈక్వల్ ప్రిఫరెన్స్ మేడంకి. బాగా అర్థమైంది, తేడా తెల్లమైంది. మాకెంత మనసులో ఉన్నా అది పత్రిక ద్వారా నిరూపితమైనప్పుడు ఇంకా చక్కగా అర్థమవుతుంది. మేము అనుకుంది రైటే అంటే అభిమానంతో అనుకొని ఉండొచ్చు కదా, అలా కాకుండా పత్రిక చెప్పినాడు ఎస్ దిస్ ఇస్ రైట్, ఆథెంటికేట్ కదా. సో అప్పుడు ధ్యాన తమిళం ఏదైతే మ్యాగజైన్ ఏదైతే మీరు చెప్పి లోపలికి వెళ్ళారో, సో అక్కడ ఇంటర్వ్యూ అయిపోయింది. సో ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ కన్వర్జేషన్స్ కానీ నెక్స్ట్ మీటింగ్స్ కానీ, సో మళ్ళీ మీరు ఎక్కడ బాగా
క్లోజ్ అయ్యారు మేడంతో? తిరువన్నామలై జానయజ్ఞం కోసం అది చూడటానికి మేడం చెన్నైకి వచ్చారు. ఓకే ఓకే. ఆ చెన్నైకి సో వచ్చినప్పుడు జరిగినా సరే మీరు ముందు వెళ్ళేసి డిస్కషన్ కానీ అక్కడ గ్రౌండ్ అంతా గ్రౌండ్ చూడడం, సో ఆ ప్రాసెస్లో మళ్ళీ మీకు మళ్ళీ వెళ్ళారు. ఓకే. అప్పుడు మేడం వచ్చారంటేను మరి పెద్దవారు వచ్చారు కదా చెన్నై కోర్ మెంబర్స్ వెళ్ళి మీట్ అయితే బాగుంటుందని నేను శాలిని వెళ్ళి మేడంని మీట్ అయ్యాను. అప్పుడు ఫస్ట్ ఎక్కువ మాట్లాడింది. ఓకే ఓకే మేడం. అప్పుడు మీరు చెన్నై ట్రస్ట్కి వన్ ఆఫ్ ద మెంబర్గా ఉన్నారు కదా, ట్రస్టీగా ఉన్నారు. ఓకే ఓకే. యాక్చువల్లీ మేడంతో వెళ్ళాల్సింది, వెళ్ళలేకపోయాను. గ్రౌండ్స్కి వెళ్ళి కలిసి మాట్లాడేసి వచ్చాను. అప్పుడు కూడా మేడంతో నాకు మొదటి బాండేజ్ అక్కడే నాకు జరిగింది. శాలిని +2 అయిపోయి ఇంజనీరింగ్ చేరాలి. తను ఎందుకో నాకు చెన్నైలో వద్దమ్మా, నేను వేరెక్కడైనా చదువుతాను అన్నది. నేను నెల్లూరు నారాయణ కోసం ట్రై చేస్తూ ఉంటుంది. అదే మాట మేడంతో చెప్తాను, నారాయణ నెల్లూరు ఎందుకు, హైదరాబాద్లో చూడు, మా ఇంట్లో ఉండి చదువుకుంటుంది, నా దగ్గర ఉండి చదువుకుంటుంది అన్నారు. చాలా షాక్ అయిపోయాడు. వయసులో ఉండే అమ్మాయిని ఎవరైనా ఇంట్లో పెట్టుకొని చూసుకోవాలంటే ఇంజనీరింగ్ అంటే 4 సంవత్సరాలు ఎవరంతా ఒప్పుకోరు, మనకు కావాల్సిన వాళ్ళే ఒప్పుకోరు. అమ్మో ఇదేంటి మెడకు చుట్టుకుంటుంది, గుదిబండ ఎవరు చూసుకుంటారు అని అనుకుంటారు. అప్పటికే మేడం చాలా బిజీ అయినా కానీ ఆ మాట అనేసరికి అసలు మేడం దగ్గర నుంచి నేను ఊహించలేదు ఈ ఆఫరు. చాలా కదిలిపోయాను. అసలు ఇలా చెప్తారు, అసలు ఎంత బాధ్యత తీసుకోవడానికి ఆవిడ ఏమాత్రం వెనుకాడకుండా నా వాళ్ళు అని ఫీల్ అవుతున్నారు అని నాకు చాలా కాస్త కంట్లో నీళ్ళు వచ్చినంత పని అయింది మేడం మాటలకి. మేడం నిజంగా రీసెంట్గా మన మాలతి మేడం వాళ్ళ అమ్మాయి కూడా మేడం సో కనెక్టెడ్. అంటే మీరు ఖచ్చితంగా ఇక్కడికి బెంగళూరు వచ్చినప్పుడు ఇంటికి రమ్మని చెప్పేసి చెప్పడం, ఇందాక శాలిని గురించి చెప్పడం, సో ఇలాగ మీకు అసలు అంటే ఆ పర్సన్స్ అలా ఆ సెన్స్ని బట్టి మీరు అలా రేట్ అవుతారు మేడం? క్యాజువల్గా మీకు అలా అనిపిస్తుందా? పిల్లలంటే అభిమానం అమ్మ, ముఖ్యంగా ఆడపిల్లలంటే నాకు చాలా కేరింగ్. ఎందుకంటే నాకు 2 ఆడపిల్లలు కాబట్టి ఆ కష్టం ఏంటో నాకు బాగా తెలుసు. ఎలా జాగ్రత్తగా చూసుకోవాలి, ఎక్కడంటే అక్కడ పెట్టేసేసి ఆ ఆడపిల్లల్ని అలా ఉంచకూడదు అనే అభిప్రాయం నాది. ఓకే. అలాగా నేను పిల్లలకి ఎప్పుడు కూడా గైడెన్స్ ఇస్తూనే వచ్చాను. ఎప్పుడు కూడా ఇలా ఉండదు, ఇలా ఉండాలి, ఇలా ఉంటే ఇలాంటి పాసిబిలిటీస్, ఇలాంటి ఇవి వస్తాయి, రియాక్షన్స్ వస్తాయి, కనుక ఇలా ఉండాలని అలా చెప్తూ వస్తాను అంతే. కొంతమంది దగ్గర వచ్చి అడుగుతారు, కొంతమంది నేనే చెప్తాను, చెప్పాలి అనిపిస్తే. ఓకే ఓకే. మీకు కనెక్ట్ అయిపోయారంటే మటుకు యు విల్ టేక్ ద ఓనర్‌షిప్ కంప్లీట్ గా. కొంతమంది నేను చెప్పాక కనెక్ట్ అవుతారు, ఓకే, కొంతమంది చెప్పి కనెక్ట్ అవుతారు. అట్లా రెండు వేలుస్లో ఉన్నాయి. మనకు తెలియదు ఎవరు మన మాటలతో కనెక్ట్ అవుతారో మనకు తెలియదు. ఏ ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఎవరైనా కూడా అలాగా మనం కొంతమందిని అలా కనెక్ట్ చేసుకోవచ్చు. కొంతమంది వాళ్ళు క్వశ్చన్స్ చేసినప్పుడు మన ఆన్సర్ ఎలా ఉంటుందో మన బాధ్యత తీసుకోవడం కానీ అలాంటివి ఏమన్నా చేస్తే వాళ్ళు రియల్లీ దే ఫీల్ వెరీ గుడ్. ఈ రోజుల్లో ఎవరమ్మా బాధ్యతలు తీసుకొని ఇంట్లో పెట్టుకునే వాళ్ళు ఎవరుంటారు? కష్టం అది. అప్పుడు ఇప్పుడున్న జనరేషన్స్ అది చాలా కష్టం, చాలా కేరింగ్గా ఉండాలి. అట్లా మన ఇల్లు అనేది ఎవ్రీబడి ఇస్ ఎంట్రీ అనమాట, మనకి ఏది రెస్ట్రిక్షన్స్ లేవు. అలాంటి ఇంట్లో ఒక ఆడపిల్లని తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలంటే ఐ షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఎందుకంటే ఆ కేర్ నేను మా పిల్లలకు కూడా నేను చేసేదాన్ని. ఎవరంటే వాళ్ళు ఇంటికి వచ్చి ఉండిపోయేవారు, వెళ్ళేవారు కాదు. ఒక్కొక్కసారి ఈయన చెప్పడం వల్లే వచ్చేవారు, వాళ్ళు వెళ్ళేవాళ్ళు కాదు. అలాంటప్పుడు ఇంట్లో ఆడపిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి, ఆ రెస్పాన్సిబిలిటీ అంతా నాకు ఉండేది. సో ఆ విధంగా అన్నమాట ఐ యూస్ టు కేర్ చిల్డ్రన్. ఓకే. ఎక్కడ పీరియడ్ మాస్టర్స్ వాళ్ళ పిల్లలు మీ దగ్గరికి వచ్చి కనెక్ట్ అవ్వడం, అట్ సేమ్ టైం వాళ్ళ యొక్క గైడెన్స్ కావచ్చు ఇవంతా కూడా మీరు ఒక ఓనర్షిప్ తీసుకునేవాళ్ళు. ఓకే. చిన్నగా మా శాలిని కూడా ఒకసారి చెప్పింది మేడం ఇది మీ అమ్మాయి వల్ల ఇంటర్వ్యూలో చెప్పారు,
అంటే నేను చదవను ఇంకా 2012 వస్తుంది, నేను ఇంకా మానేస్తాను. అది ఏంటంటే మేడం చెప్పాను, చూడండి మేడం ఇలా మానేస్తుంది అంటే అప్పుడు చెప్పారు, ఏంటి మానేయడం, పిల్లలకు చదువు అనేది అవసరము, చదువుకుంటేనే కదా. ఎవరైనా జనంలో పడి చదువు మానేశారని చెప్పి సొసైటీని పత్రికారిని అంటారు, అది బాగుంటుందా ఏంటి? మీరు దానికి జాగా ఇవ్వకూడదు, చక్కగా చదువుకోండి, చదువుకుని ఆ తర్వాత సేవకు రండి, చేయొద్దు అని చెప్పలేదు. కానీ చదువు అనేది మాత్రం మస్ట్ ఉండాలి. ఆ మేడం చెప్పిన తర్వాత ఆమె గారు మారారు. ఓకే. సో మేడం, ఇంకా ఆ జర్నీలో మీరు ఫస్ట్ చూడాలనుకునేది ఫస్ట్ అక్కడ హైదరాబాద్లో, ఫస్ట్ చూసింది మ్యాగజైన్లో, చూసాక తర్వాత పిరమిడ్ వ్యాలీలో. సో ఇలాగా మేడంతో మీ జర్నీ అలాగా సాగుతూ ఉంది. సో నెక్స్ట్ ఈ యొక్క ఇన్సిడెంట్ మీ యొక్క అమ్మాయి విషయంలో, సో ఎడ్యుకేషన్ తను ఒక్కసారిగా 2012 మొత్తం ఇది అయిపోతుంది, సో ఇక్కడ ఎడ్యుకేషన్ అంతా కూడా ఏమి లేదు ఇంకా అన్న ఒక డౌట్లో ఉన్నప్పుడు, సో మేడం సంప్రదించి గైడెన్స్ తీసుకొని తర్వాత ఇంకా తన జర్నీ ఎలా ఉందో ఇంకా అందరికీ తెలిసిందే. షీఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ లాట్ ఆఫ్ టెక్నికల్ రెస్పాన్సిబిలిటీస్ అంతా కూడా. సో ఆ ప్రాసెస్లో మీ యొక్క ఫ్యామిలీ సంబంధించి, సో వన్ ఆఫ్ ద మెయిన్ కీ మెంబర్గా మీకు ఇంకా ఎప్పుడు అనిపించింది, ఇంకా అంటే ప్రతిదీ కూడా ఇలా మనం కన్సల్ట్ చేసి ఇలా గైడెన్స్ తీసుకోవాలి అన్న మీకు ఇంకా అలాంటి అనుభవాలు ఏమి వచ్చాయి మేడం ఇంకా మీకు? అంటే సార్ ద్వారా ఆవిడ ఎంతనో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. వాళ్ళ పిల్లలే అడుగుతారంట, అసలు ఎట్లా మమ్మీ సార్ నాన్నతోటి ఉన్నావు, అసలు డైవర్స్ ఎందుకు ఇవ్వలేదు అని. ఆ వాక్యం నన్ను చాలా ఆలోచింపజేసింది. వాళ్ళ పిల్లలే అడిగారు అంటే ఆటుపోట్లు ఏ లెవెల్లో ఉంటుంది, మరి ఎందుకు వాళ్ళు అడిగినట్టు డైవర్స్ ఎందుకు ఇవ్వలేదు అంటే, నాకు తెలిసినంత ఆవిడ తెలిసినంత ప్రేమే. వన్స్ ఒక్కసారి ఎవరినైనా ప్రేమిస్తే ఇంకా ఆవిడ వెనుదిరిగే చూసుకోరు. ప్రేమ అసలు పత్రికారిని అంత ప్రేమించారు కాబట్టి ఆ ప్రేమ ఆవిడకి అంత బలాన్ని మనోశక్తిని ఇచ్చింది. అంతకుముందు నేను ప్రేమ అంటే పెద్దగా నమ్మేదని కాదు. ఓకే, అంటే ప్రేమ అంటే జస్ట్ మామూలుగా ఉంటుంది. అంతకని ఈ సినిమాలు చూస్తాం కదా, కొన్ని ప్రేమలు గోడ దూకుతారు, పారిపోతారు, ఏమో చేస్తారు, వీళ్ళకి ఏమైనా పిచ్చా ఏంటి, ప్రేమ కోసం ఇదంతా ఎవరైనా చేసుకుంటారా, సరైన లూసులు అనుకునేదాన్ని. కానీ నాకు అంతవరకు ప్రేమ అంటే అది ఒక బలహీనత అన్న మైండ్ సెట్టే ఉండేది. కానీ మేడం చూసిన తర్వాత అనిపించింది ప్రేమ అనేది ఒక బలం. ఆ బలం ఎంతటి మనోశక్తిని ఇస్తుంది, మనల్ని ఎట్లా నిలబెడుతుంది, మనల్ని తట్టుకునేంతగా మనల్ని ఎంత రెడీ చేస్తుంది. అసలు అంత ప్రేమతో ఉండాలి అన్న సంగతి కూడా నాకు అర్థమైంది. అంటే నా ఉద్దేశంలో అది కమిట్మెంట్ కూడా అవుతుంది. ఒక దానికి కమిట్ అయితే కనుక మనం దాన్ని ఫాలో అయిపోవాలి, దాని మీదే ఉండాలి, అంతేగాని వీపు చూపించకూడదు. అది ముఖ్యంగా నాకు ఉండేది అనమాట. ఆ వీపు చూపించకుండా ఉండదానికని అంత ప్రేమ ఉండాలి. అంటే ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా సరే కంప్లీట్ గా మీరు ఒక స్ట్రాంగ్ గా ఉండాలనేది మీకు ఫిక్స్ అయిపోయారు. లెట్ మీ ఫేస్ వాట్ విల్ హ్యాపెన్ ఎట్ ద ఎండ్, నథింగ్. ఓకే, either I win or loss, no problem, anything I will take, I am ready to take. అది అలా ఉద్దేశంతో ఉండేదాన్ని కాబట్టి నేర్చుకుంటూ ఈ సొసైటీ అంతా ఇంత దూరం వచ్చాం. సో ప్రతి ఇన్సిడెంట్ ఇందాక మీరు చెప్పినట్టుగా సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ ఏదైతే ఏమి అన్నాం కదా మేడం, సో అందులో నుంచి మనకి విల్ గెట్ నైస్ గ్రేట్ ఎక్స్పీరియన్సెస్. చాలా అసలు ఎన్ని ఎక్స్పీరియన్సెస్ అవుతాయో తెలుసా దానివల్ల. ఇప్పుడు ఇంట్లో దాక్కొని ఏమీ అక్కర్లేదు, మనం సేఫ్గా ఉండాలి, సెక్యూర్గా ఉండాలి అంటే నీకు ఎక్స్పీరియన్స్ ఉండదు లైఫ్లో. ముందరికి వెళ్ళాలి, దూకాలి మనుషుల్లో, సొసైటీలో, ప్రాబ్లమ్స్లోకి. ఓకే, ఎప్పుడైతే నువ్వు ప్రాబ్లమ్స్లోకి దూకుతావో అప్పుడే నీకు ఎక్స్పీరియన్సెస్ వస్తాయి. నాకు ఏ ప్రాబ్లమ్ వద్దు, ఉండకూడదు, నేను హ్యాపీగా ఉండాలంటే ఎట్లా కుదురుతుంది? ఎవరి జీవితంలో అయినా ఎట్లా కుదురుతుంది? ప్రాబ్లమ్స్కి భయపడి మనం వెనక్కి వెళ్ళకూడదు, ముందరికి వెళ్ళాలంట నేను ఎప్పుడు. ఓకే, నేను చెప్పేదంతా అదే, ప్రాబ్లమ్స్కి వెనక్కి తిరగకూడదు, ప్రాబ్లంకి వీపు చూపించకూడదు, ఎదురు తిరగండి. అవి ఓడిపోవాలి తప్ప మనం ఓడిపోకూడదు. అది
మన ధైర్యం ఎంత ఉండాలంటే బాబోయ్ ఇక్కడికి వస్తే మనమే వెళ్ళిపోవాల్సి వస్తుంది ఎందుకు అని వాయివి భయపడాలి. కనుక ఎప్పుడూ కూడా నేను దేనికి భయపడలే. ఆయన చేసే ఈ ఉద్యమాన్ని ఎప్పుడూ కూడా అందుకనే నేను ధైర్యంగా తీసుకుంటూ వచ్చాను. కానీ ఒకటి నేను చెప్పగలను, ఎందుకు తీసుకుంటూ వచ్చానంటే నాకు ఈ ప్రాబ్లమ్స్కి ఎదురు చేయాలి ఇవన్నీ కాదు, అంతే అలా జరిగిపోయింది. ఇట్ ఈస్ నాట్ దట్ ఐ హ్యావ్ ప్లాన్డ్ అబౌట్ ఇట్. అలా జరిగిపోయింది అంతే. ఇదంతా నాకు మాస్టర్స్ ట్యూన్ చేశారేమో నా మైండ్ని అనిపించింది. దానికి సంబంధించిన ఒక స్ట్రెంగ్త్ ఆటోమేటిక్గా మీకు ఆ సిచ్యువేషన్ ఫేస్ చేసేదానికి వస్తుంది. ఇస్తారు. ఎందుకంటే వీ హ్యావ్ డిసైడెడ్ టు కమ్ హియర్ విత్ హిమ్. ఐ హ్యావ్ డిసైడెడ్ ఆయనతో నేను ఉండాలి అంటే ఈ శక్తి నాకు ఉండాలి. ఈ శక్తి ఉంటేనే కదా ఆయనతో నేను ప్రయాణం చేయగలను. ఆ శక్తి ఆల్రెడీ ఇచ్చారు, కానీ ఇచ్చారనే నమ్మకం నాకు లేదు కదా, నాకు తెలియదు కదా. తెలియకుండానే అన్నిటి చేశాను, ముందరికి దూకాను, ఏమైతే అయింది. సో ఒక్కసారిగా ఏదైతే ఏమి అవుతుందని ఒక కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే వచ్చిందా మేడం, దాని మిగతావన్నీ కూడా ఇంకా చిన్నవి పీక్స్ అదే. ఎప్పుడు కూడా మాస్టర్స్ ఎప్పుడు కూడా ఎందుకు ప్రాబ్లమ్స్ ఇస్తారు, మన్ని ఇంకా ఎదిగింప చేయడానికి, అంతేగాని మన వీక్ చేయడానికి కాదు. నువ్వు తక్కువ, నువ్వు దాన్ని ఛేదించలేవు, ఛేదించలేని ప్రాబ్లం ఏది లేదు, అంతే కదా. ఇప్పుడు అభిమన్యుడు పద్మవ్యూహంలోకి వెళ్ళాడంటే వెళ్ళడం ఒకటే తెలుసు కానీ రావడం తెలియదు. కానీ కృష్ణుడికి అన్నీ తెలుసు. అలాగ అన్నీ తెలుసుకోవాలి, వెళ్ళడం తెలుసుకోవాలి, బయటికి రావడం తెలుసుకోవాలి. కానీ ఒకసారి ధైర్యంగా మనం వెళ్ళాము అంటే రావడం ఆటోమేటిక్గా జరిగిపోతుంది. అంటే ధైర్యంగా వెళ్ళాం కాబట్టి, ఆ కాన్ఫిడెన్స్తో వెళ్ళాము, ఆ నమ్మకంతో వెళ్ళాము, ఆ ప్రాబ్లంలోకి వెళ్ళాం. మనం వెళ్తే ధైర్యం ఉండాలి, ఇంకా లేకపోతే ప్రాబ్లమ్స్లోకి చెయ్యే పెట్టకూడదు, హాయిగా ఇంట్లో కూర్చోవాలి. ఎప్పుడైతే మీరు చెప్పిన ఆ స్టేట్మెంట్ ఏదైతే అవుతుందన్న స్టేట్మెంట్ వచ్చినప్పుడు ఇంకా డోర్స్ విల్ ఓపెన్, ఎన్నో డోర్స్ ఓపెన్ అవుతాయి. దాన్ని నాలెడ్జ్ ఓపెన్ అవుతుంది, అప్పుడు విజ్డమ్ ఓపెన్ అవుతుంది నీకు. ఆ విజ్డమ్ అనేది యూనివర్సల్గా ఉంటుంది, నాట్ స్మాల్, ఈ ప్రాపంచికంగా కాదు, యూనివర్సల్గా ఉంటుంది. ఆ యొక్క డోర్స్ ఓపెన్ అయితే ఆ విజ్డమ్ అనేది అంత హైలో ఉంటుంది. యూ షుడ్ ఎయిమ్ ఫర్ దాట్. ఆ విజ్డమ్ని మనం తెలుసుకోవాలనే ఉద్దేశంలో ఉన్నామంటే ప్రాబ్లమ్స్లో ఇరుక్కో. సో ఇందాక మేడం చెప్పినట్టుగా, సో సార్తో ఆ జర్నీలో ఇవన్నీ కూడా మొత్తం ఫేస్ చేయడం, అంత ఒక ప్రేమ ఉంటేనే కానీ అంత స్ట్రాంగ్గా నిల్చున్నారు అని చెప్పారు కదా మేడం. సేమ్ టైం సార్తో పాటు సార్ మీద ప్రేమ, సేమ్ టైం మీకు ఒక తెగింపు రెండు కూడా మిక్స్ అయి కొట్టేసారు. నువ్వు కరెక్ట్ చెప్పావు, నువ్వు తెగింపు. అది నేను ప్రేమ అని కూడా నేను చెప్పను, ప్రేమ కాదు అది, నాకు తెగింపు. నేను చేసుకున్నాను ఆయన్ని. ఆయన ఏమైనా సరే, ఆయన ఏది ఉంటే అది నేను ఫేస్ చేయాలి. నాకు వెనక్కి వెళ్ళడానికి ఇంకా దారి లేదు, ముందరికి వెళ్ళాల్సిందే. ఎప్పుడైతే వెనక్కి వెళ్ళడానికి దారి లేదు అని మనం నిశ్చయించుకున్నామంటే అన్నీ ఫేస్ చేస్తాం, అంతే కదా. కరెక్ట్ మేడం. సో వెనకాల డోర్లన్నీ ఓపెన్ క్లోజ్ అయిపోతే ముందు డోర్లన్నీ ఓపెన్ అయిపోతాయి. అంటే ముందు క్లోజ్ అయినట్టుగా మనం ముందు ఫిక్స్ అయిపోతాం. ఇప్పుడు ముందర డోర్ల కోసం మనం వెళ్ళాలి, కానీ వెనకాల చూసుకుంటే ఎలా? వెనక ఆల్రెడీ గడిచిపోయింది, ఇంకా దాన్ని తిప్పలేము, రిపేర్లు ఏమి ఉండవు. ముందరికి వెళ్ళాలంటే ఫేస్ చేయాలి. గ్రేట్ మెసేజ్ మేడం, నిజంగా. సో పాస్ట్ అంతా కూడా పక్కన పెట్టేసేసి ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. సో వీ హ్యావ్ టు గెట్ న్యూ ఎక్స్పీరియన్సెస్. సో ఆ ప్రాసెస్లో వీళ్ళు చాలా కాన్ఫిడెన్స్ లెవెల్ కానీ అంతా కూడా
పెరుగుతూ ఉంటుంది. ఒక్కోసారి కాంప్రమైజ్ అయిపోతూ ఉండేదాన్ని, కొన్ని విషయాల్లో ఫైట్ చేస్తూ ఉండేదాన్ని, కొన్ని విషయాల్లో సొసైటీతో ఫైటింగ్స్ ఉండేవి. ఎన్నో రకాలు ఒక విధం అని నేను చెప్పను. ఓకే, సో మంచి క్లారిటీ ఇచ్చారు మేడం ఇందాక మేడం చెప్పిన ఆన్సర్కి. అండ్ మేడం ఇలాగా మీకు ఇంకా మేడంతో తెలుసుకోవాల్సిన విషయాలు ఏమైనా ఉన్నాయా? అంటే సార్ని చాలా బాగా క్యారింగ్గా చూసుకుంటారు. ఇంట్లో ఉండేటప్పుడే కాదు, ఆయన బయట ఊరు తిరుగుతున్నా కూడా ఏ ఊరికి వెళ్తున్నారు, ఎవరింట్లో ఉంటున్నారు, అక్కడ ఎన్ని గంటలకు వెళ్ళారు, అక్కడ ఏ వసతులు ఉన్నాయి, సార్ ఏమైనా ఇబ్బంది పడుతున్నారా అని కరెక్ట్గా ఉందా లేదా అని ఆవిడ ఎక్కడ ఏ ప్రదేశంలో ఉన్నా ఫోన్ కొట్టి అడుగుతారు. అయినా చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఇంటి నుంచి వెళ్ళిపోయిన తర్వాత బాధ్యత మంది కాదు కదా, వాళ్ళే చూసుకోవాలి కదా, మరి వీడు అంత దూరం పట్టించుకుంటారా సార్ని అని చాలా ఆశ్చర్యంగా ఉండేది. అంతేకాదు సార్ పట్ల ఏ ఒక్క చిన్న విషయమైనా ఆడ సహించరు, ఈగ బాలనివ్వరు. ఇట్లాగే ఒకసారి ప్లాంప్లెట్లో సార్తో పాటు ఇంకా అందరితో ఒక 3 days కాన్ఫరెన్స్ ఒకటి చేస్తున్నారు మాస్టర్. ఓకే, దాంట్లో సారు పిఎస్ఎస్ఎం ఫౌండర్ ఉంది, అంత ఇంకేం లేదు, వేరే వివరణ అంటూ ఏం లేదు. బయట వాళ్ళందరూ వస్తున్నారు, అది చూసారు ఆవిడ, మేము చూసాము. ఓకే, పిఎస్ఎస్ఎం ఫౌండర్ అంతే కదా అనుకున్నాం. కానీ తక్కిన వాళ్ళకంతా డిస్క్రిప్షన్ ఉంది, వాళ్ళు ఎవరు ఏంటి ఏం చేశారు పారాగ్రాఫ్ లెవెల్లో ఉంది. సార్కి మాత్రం జాగా అంతా ఖాళీగా ఉంది. అవును, ఖాళీగా ఉంది, స్పేస్ ఉంది కానీ దాంట్లో ఏం రాయలేదు. వెంటనే ఫోన్ చేసి ఆర్గనైజర్స్ని పిలిచి అసలు ఏంటి సార్ గురించి ఏమీ రాయలేదు, కేవలం పిఎస్ఎస్ఎం ఫౌండర్ అని మాత్రమే పెట్టారు, ఏం లేదా ఏంటి ఆయన గురించి చెప్పుకోవటానికి, అదేంటి అలా చేశారు అంటూ దులిపేశారు. చాలా ఆశ్చర్యం అనిపించింది. అమ్మో, చాలా జాగ్రత్తగా ఉండాలి మేడం దగ్గర. ఏదో సార్ పట్టించుకోకపోతే ఈవిడ కూడా అలాగే ఉంటుంది అనుకోవడానికి లేదు, రివర్స్లో ఈవిడ చాలా పట్టించుకుంటారు. అసలు తేడా కొట్టిందంటే ఎవరేం చూడరు, దులిపారేస్తారు. చాలా జాగ్రత్తగా ఉండాలని అర్థమైంది. మేడం దీనికి మీరిచ్చే ఆన్సర్ ఏంటి మేడం? అంటే మీరు ఒక హోల్ మూమెంట్ని ప్రజెంటేషన్ పరంగా మీకు అనిపించిందా, లేకపోతే సార్ కింద లేదని అనిపించిందా? ఆ టైంలో ఎలా కింద లేదని కాదు, ఇప్పుడు పెళ్లి పత్రిక వేస్తావు, పెళ్లి పత్రిక వేస్తే వాళ్ళ తల్లి తండ్రి పేరు వేసి శ్రీమతి అండ్ శ్రీ అనో, లేకపోతే వాళ్ళ గురించి ఒక్క 2 ముక్కలన్న పెళ్లి పత్రికలో ఉంటాయి. అలాంటిది ఇంత పెద్ద మూమెంట్ తయారు చేశారు ఆయన స్వయం కృషితోటి, సింగిల్ మ్యాన్గా, సింగిల్ హ్యాండెడ్గా చేసినప్పుడు ఆయన గురించి ఏమీ రాయకపోతే ఎలా ఉంటుంది? రాసిన వాడికి జ్ఞానం లేదా, కావలసుకొని రాయలేదా? తక్కిన వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చిన వాళ్ళు అక్కడ పైన ఉన్న దానికి ఇంపార్టెన్స్ ఎందుకు ఇవ్వరు? ఎందుకు ఇవ్వకూడదని వాళ్ళు అనుకున్నారు? అవసరం లేదనుకున్నారా? ఓకే, ఎందుకంటే చిన్న విషయాలే మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అంటే బేసికల్గా ఈజ్ నోన్ పర్సన్ కాబట్టి మీరు కాల్ చేశారు. నోన్ పర్సన్ ఏంటి, అన్నోన్ పర్సన్ అయినా కాల్ చేస్తాను నేను, కింద నెంబర్లు ఉంటాయి కదా. నోన్ అక్కర్లే నాకు. నాకు పాంప్లెట్ చేతికి అంది, దాంట్లో ఏమన్నా ఉంటే వెంటనే కాల్ చేస్తాను. ఓకే, మొన్న ఎవరో ఏదో యజ్ఞం చేశారు, యజ్ఞం చేస్తే ఒక స్వామీజీ పేరు వేశారు, ఇంకోళ్ళ పేరు వేశారు. ఎందుకు వేశారు? ఆ స్వామీజీ పేరు వేస్తే కనుక డబ్బులు వస్తాయి. ఆ ఏరియాకి స్వామీజీ అనమాట. ఓకే, పాంప్లెట్లో ఆయన ఫిగర్ వేస్తే కనుక డబ్బులు వస్తాయి అనుకో. నిజం చెప్తే నిజం, వాళ్ళు అప్పుల్లో ఉన్నారు, తర్వాత అప్పులన్నీ తక్కిన వాళ్ళు తీర్చారు. ఓకే, వాళ్ళు ఏమనుకున్నారు, ఆ స్వామీజీ పేరు వేస్తే కనుక నువ్వు సొంత గురువుకే ఇంపార్టెన్స్ ఇవ్వనప్పుడు ఆ స్వామీజీ ఎందుకు హెల్ప్ చేస్తాడు? నమ్మిన గురువునే నువ్వు ఇంపార్టెన్స్ ఇవ్వాల. ఓకే ఓకే, ఐ గాట్ దట్ పాయింట్. నువ్వు ఆ వెళ్ళిపోయినప్పుడు ఏముంది, అప్పుల్లోనే ఉన్నారు. 12-13 లక్షలు తక్కిన వాళ్ళంతా వేసుకొని తీర్చారు. మరి ఆ స్వామీజీ ఇవ్వలేదా పైసలు? రావాలి కదా, ఇంకా అబెండెంట్గా రావాలి కదా. నువ్వు ఎప్పుడైతే స్వార్థంతో ఆ స్వామీజీ పేరు వేసావో అప్పుడే నీకు అప్పులు స్టార్ట్ అయినాయి. ఇంటెంట్ అనేది ఇంపార్టెంట్. ఇంటెంట్ అనేది ఇంపార్టెంట్.
అలాగా నేను పాంప్లెట్ సంగతి ఆలోచిస్తాను. ఓకే ఓకే. ఇలా చాలా చోట్ల జరుగుతాయి ఇవన్నీ. యా. సో మీరు మన హోల్ మూమెంట్ ఏ చిన్న ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగినా సరే డెఫినెట్గా మీరు ఏ మాత్రం మొహమాటం లేకుండా ఏ మాత్రం లేదు, దాన్ని కరెక్ట్ చేస్తారు. ఎస్, భయము మొహమాటము ఏమీ లేదు. ఓకే. ఏమనుకుంటారు, నో దిస్ ఈజ్ రాంగ్, రాంగ్ అంటే రాంగ్. ఓకే. సో మేడం మీకు చెప్పిన మీరు అడిగిన ఆన్సర్కి గట్టిగా సమాధానం చెప్పారు మేడం. అదే మొహమాటం లేదన్నారు కదా, Yeah, అక్కడ మొహమాటం దగ్గర అందరూ దెబ్బతినేది ఎలా అడుగుతాము అని. అది ఈరోజు ఇప్పుడు కనిపించే చిన్నదిని వదిలేస్తే రేటు అది పెద్ద లెవెల్లో పోతుంది. ఓకే. సో ఇలాంటి సంఘటనలు మీకు బాగా చాలా ఇన్స్పైరింగ్గా అంటే ప్రత్యక్షంగా లేకపోయినా ఇలా చూసినప్పుడు ఒక్కొక్క ఇన్సిడెంట్ దాని నుంచి ఎంతో నేర్చుకుంటాం. సార్ చెప్తారు సంసారంలో నిర్వాణం అని, కానీ మేడం దాన్ని కరెక్ట్గా పాటిస్తారు. అందరికి హితవు చెప్తారు. నేను ఒక పెళ్ళిలో చూశాను, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వచ్చి కాళ్ళకు దండం పెట్టంగానే మేడం చెప్పిన మొదటి మాట ఏంటో తెలుసా? నేను పిరమిడ్ మాస్టర్ అని, నేను చదువుకున్నానని, నేను అంతని ఇంతని ఏమి నకరాలు పోవద్దు. పెండ్లి అంటే ఒక ఇంటికి నువ్వు కోడలుగా వెళ్తున్నావు, అక్కడ బాధ్యతలు అవి ఏమీ తెలుసుకొని ఉండాలి. ఒక భార్య అంటే ఏంటో ఆ స్థానము, దానికి తగ్గట్టు ఉండడం నేర్చుకోండి. తల ఎగరేయద్దు, పొగరు అసలు చూపించవద్దు, జాగ్రత్తగా మసులుకోండి. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న పరిస్థితి వేరు, అక్కడ ఆ పరిస్థితులకు ఎలా ఉండాలో మీ చదువు కానివ్వండి, మీ జ్ఞానం కానివ్వండి ఉపయోగపడాలి. కానీ ఎంత మాత్రం మీరు అహంకారానికి అహంభావానికి పోకూడదు. అది మీ జీవితానికి తోడవాలి, కానీ ఇది ప్రతిబంధకం కాకూడదు మీ కాపురానికి. చక్కగా ఉండాలని చెప్పినప్పుడు ఆశ్చర్యపోయారు. ఫ్యామిలీ లైఫ్ పైన సార్ ఎంత సంసారాలు నిర్మాణం అని చెప్పినా ప్రాక్టికల్గా మేడం చెప్పారు మనం ఎలా ఉండాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది, ప్రతి ఒక్కరు ఆ పిరమిడ్ మాస్టర్ అంటే భలే ఎక్కించేస్తారు. అది ఒక మైండ్లో ఉంటుంది, నేనుదో పెద్ద తోపు అన్నట్టు మొత్తం అక్కడ దింపారు. అది దిగితే కానీ ఆ కొత్త జీవితంలో అడుగు పెట్టినప్పుడు మనకు ఆ క్లారిటీ రాదు. సేపు నేను ఇంతే అనుకొని గిరిగీసుకుని ఆ చట్రంలో ఉన్నప్పుడు చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. అసలు నిజం చెప్పాలంటే ఆ పిల్ల జీవితంలో ఏమీ కాకుండా మేడం అక్కడ ఎంత క్లియర్ చేశారో అప్పుడు అనిపించింది. సంసారంలో నిర్మాణం అంటే మాటలేం కాదు, ప్రాక్టికల్గా అసలు ఎంత అవేర్గా ఉండాలి అని. అది ఆవిడ అనుభవంతో ఆవిడ చెప్పిన ఆ జ్ఞానం, అది ఒట్టి మాట కాదు. వావ్ మేడం, ఇది ఫస్ట్ టైం నేను విన్నా మేడం. ఇలాగా గైడ్ చేస్తారు అంటే ఆ పర్టికులర్ టైంలో. ఏంటంటే పిరమిడ్ మాస్టర్ అనేసరికి ఏదో కిరీటాలు కొమ్ములు ఉంటాయనుకుంటున్నారు, కానీ కాదు. ఆ పిరమిడ్ మాస్టర్ అని చెప్పుకునేటప్పుడు వెనకాల పత్రికారు ఉంటారు అక్కడ. ఆయన్ని మనం రిఫ్లెక్ట్ చేస్తున్నాం. ఆ రిఫ్లెక్షన్ ఎలా ఉండాలి, ఎంత బాధ్యతగా ఉండాలి, నేను అది గమనిస్తాను. నువ్వు బాధ్యతగా లేకపోతే నీకు ఇప్పుడు పిల్లలు చెడిపోతే తల్లిదండ్రుల పెంపకం అంటారు, అంతే కదా, తల్లిదండ్రుల మీదే అంటారు. అలాగే నువ్వు నీ పిరమిడ్ మాస్టర్ అని చెప్పుకొని తిరుగుతున్నప్పుడు నువ్వు కనుక వెధవ వేషాలు వేస్తే నీ గురువు అలాంటి గురువు ట్రైనింగ్ ఇది అంటారు. బ్రాడ్గా ఆలోచిస్తున్నాను మేడం, ఇంపాక్ట్ గురించి చాలా బ్రాడ్గా ఆలోచిస్తున్నారు. రేపటికి ఎట్లుంటుంది అలా ఉండాలి. ఓకే. సో బేసికల్గా వాళ్ళు పిరమిడ్ మాస్టర్ కానీ ఒక మెడిటేషన్ కానీ ఇవన్నీ తీసుకొచ్చినప్పుడు డెఫినెట్గా వాళ్ళ లైఫ్లో ఇది హెల్ప్ అవ్వాలి. ఎస్. అంతేకాని అది ఒక కిరీటం లాగా తీసుకోకూడదు అనేది, అంటే అదర్స్ ఫాలో అయ్యేలాగా ఉండాలి మన బిహేవియర్ కొన్ని. కనుక రెస్పాన్సిబిలిటీ అదంతా సెల్ఫ్ తీసుకోవాలి. ఆ రెస్పాన్సిబిలిటీని సెల్ఫ్ తీసుకోవాలి, ఒకళ్ళు ఇవ్వరు. ఖచ్చితంగా మేడం మీరు చెప్పింది 100%. పిరమిడ్ మాస్టర్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెనకాల కనబడేది సార్ రిఫ్లెక్షన్. అలాంటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేది దట్ ఇస్ అ పాయింట్. ఓకే, చాలా బాగుంది మేడం. సో ఈ యొక్క జర్నీలో
సో పత్రి మేడంతో మీ కంప్లీట్ ఫ్యామిలీ అంతా కూడా, అంటే నాట్ ఓన్లీ మీరు, సో మీ కంప్లీట్ మీ హోల్ ఫ్యామిలీ అంతగా కనెక్ట్ అవ్వడానికి మీరు ఇంపాక్ట్ చేస్తారా లేకపోతే వాళ్ళు న్యాచురల్గా కనెక్ట్ అయ్యారా? అంటే మేడం అంటే నాకు చాలా ఇష్టం. ఒక ఫోటో రాకూడదు, ఒక మ్యాగజైన్ రాకూడదు, ఫేస్బుక్లో ఏదైనా ఉంటే కానీ వెంటనే తీసుకొచ్చి చూపిస్తారు. ఇదిగో చూడు 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 మేడం వచ్చింది, మేడం వచ్చింది. ఎంత పనులు వదిలేసి చూస్తాను. ఇప్పుడు ఏంటి అంత పిచ్చి, మరి చూపిస్తున్నావు కదా, నాకు ఇష్టమనే కదా చూపిస్తున్నావు. నాకు ఇష్టము, వాళ్ళ పని కూడా ఇంపాక్ట్ ఉండేది. ప్లస్ నా ఒక్క ఇష్టమే కాదు, మేడం వచ్చి ఎప్పుడు పిల్లల్ని చాలా ఎంకరేజ్ చేస్తారు. మేడం చెప్పారు కదా ఆడపిల్లలు అంటే చాలా ఇష్టమని, మా ముగ్గురు పిల్లల్ని అలాగే ఎంకరేజ్ చేస్తారు. చాలా చక్కగా ఆదరిస్తారు, దగ్గరికి రమ్మంటారు, కూర్చోమంటారు, మాట్లాడతారు, చెప్తారు, ఎంతో ప్రేమ చూపిస్తారు. పెద్దవాళ్ళ కన్నా కూడా ఇంకా ఆవిడ యూత్ పైన చాలా మమకారాన్ని పెట్టుకుంటారు. ఇంత చిన్న వయసులో ధ్యానం నేర్చుకున్నారు, పైగా ప్రొఫెషనల్స్గా ఉంటున్నారు, పత్రికారి పైన ఎంత భక్తి విశ్వాసంతో ఉంటున్నారు. అదన్నీ చూసినప్పుడు ఆవిడ పులకరించిపోయి వాళ్ళ పిల్లలకు మళ్ళీ అందరినీ అలాగే ట్రీట్ చేస్తారు. అది చాలా గొప్ప విషయం. కేవలం అమ్మ అంటూ ఊరికే పిలుచుకోవడం కాదు, ఏదో 10 సార్లు భార్య అని చెప్పి ముఖం మీద ఏదో మొహమాటాన్ని చెప్పడం కాదు, అది లోపల నుంచి వచ్చే పిలుపు. ఓకే, అలా పిలిపించుకోవడానికి తగిన ప్రేమను మాకు అందించారు. పిలిపించుకునే అర్హతను ఆవిడ పొందారు. కన్న తల్లిని తప్ప వేరే ఎవరిని మన అమ్మని పిలవలేము అంత ఇదిగా. అది నోట్లోంచి ఆ మాట రావాలి అంటే దానికి వాళ్ళు ఎంతనో అర్హత పొంది ఉండాలి. వాళ్ళు పొంది ఉంటే మనం పిలవలేం. దానికి మనకు కూడా పిలవాలి అన్న ఆ కంఫర్టబిలిటీ మనకి ఇచ్చి ఉండాలి. మా ఫ్యామిలీని మాత్రం ఆవిడ చాలా చక్కగా ఆదరించారు. మొదటి నుంచి పరిచయం ఇట్లా అట్లా ఉన్నా కానీ శాలినికి నీకు పెళ్ళైన తర్వాత మీరు వ్యాలీలో ఉంటున్నప్పుడు ఇంకా ఇంకా ఆ బంధం ఇంకా బలపడింది. నాకు ఆవిడతోటి ఇట్లా డైరెక్ట్గా ఏదో మాట్లాడాలి చెప్పాలి కాకుండా నాకు కావాల్సిన టైంలో ఆవిడ దగ్గర నుంచి గైడెన్స్ నాకు ఎప్పుడు వస్తూనే ఉంటుంది. ఆ పెళ్లి దంపతులను ఆశీర్వదించడం అది నాకు గైడెన్స్. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ ద్వారా మీరు చూసి నేర్చుకునేవాళ్ళు. ఓకే, అట్లాగే అదే మీ పెళ్ళప్పుడు కొంచెం నాకు ఇంట్లో ఇబ్బందులు ఉండింది. సో ఫ్రెండ్స్, ఇప్పుడే చిన్న మీ క్లారిఫికేషన్, నా పెళ్ళప్పుడు అమ్మాయి అన్నారు కదా, సో ఇప్పుడు మేము మేడం మేడం ఇస్తున్నారు, ఆడ మా అత్తగారు కూడా. సో అందుకే మీకు చిన్న క్లారిఫికేషన్ ఇస్తున్నాను. సో వాళ్ళ అమ్మాయి నేను పిరమిడ్ వ్యాలీలో కంప్లీట్గా అక్కడే మ్యారేజ్ తర్వాత అక్కడ కార్యక్రమాలు అన్నీ చూసుకోవడం. సో ఆ రిలేషన్షిప్ చిన్నగా టచ్ అయింది అందుకని. ఓకే, థ్యాంక్ యూ. ఎస్ మేడం. అదే ఆ పెళ్ళప్పుడు కాస్త కొన్ని నాకు డిస్కంఫర్ట్స్, కొంచెం ఇబ్బందులు అవి ఉండేది. ఇట్లా నేను పిరమిడ్ మ్యారేజ్ చేస్తున్నానని, శాలిని ప్రేమించి పెళ్లి చేసుకుంటుందని కొంచెం ఉండింది. ఇంకా కొన్ని విషయాల్లో నేను ఫ్యామిలీ బంధువులు వాళ్ళ మాటలు వినాల్సిన పరిస్థితిలో ఉన్నాను. ముఖ్యంగా పెళ్లి భోజనం ఎలా పెట్టాలి. కొంతమంది ఏమో బొఫే పెట్టమంటుంటారు, కొంతమంది ఏమో అస్లీ నార్త్ ఇండియన్ అంటుంటారు, ఇంకొంతమంది ఏదో చెప్తున్నారు. ఇప్పుడు మనం వేస్తున్నాం కదా ఈ రెడీమేడ్ సాదాలు అవి, అంటే కదమ్మ సాదం, అట్లా ఒక 6-7 రకాలు రిచ్గానే పెట్టు, ఒక 7-8 పెట్టు, 10 పెట్టు, కానీ ఇట్లానే వేసుకుంటాం మనకి ఈజీ అవుతుంది. ఇట్లా ఏంటంటే రకరకాలుగా చెప్తున్నారు. నాకు ఎవరి అభిప్రాయం తీసుకోవాలని తెలియలే. ఎవరిది అవునంటే ఇంకొకరిది కాదంటే ఆవిడేం గొడవలు అవుతుందో, అసలు ఏమనుకుంటారేమో, అసలే పెళ్ళే నేను చాలా గొడవల్లోనే చేస్తూ ఉన్నాను, ఇంకా ఎట్లా చెయ్యాలి నాకు చాలా కన్ఫ్యూషన్గా ఉండింది. అప్పుడు మేడం చెన్నైకి వచ్చినప్పుడు చెప్పాను, మేడం ఇలా పెళ్లి భోజనం ఎలా పెట్టాలి అని చెప్పి నాకు కన్ఫ్యూషన్ ఉంది. మాటలు జస్ట్ లైక్ చెప్పాను. చెప్తే దీంట్లో కన్ఫ్యూషన్ ఏముంది, పెళ్ళి అంటే పెళ్లి భోజనమే పెట్టాలి, దీంట్లో మళ్ళీ ఏంటి నీకు నార్త్ ఇండియన్ పెట్టేది అది ఇదంతా ఏం కాదు, చక్కగా లడ్డు పులిహోర పెరుగుతోటి పక్కగా పెళ్లి భోజనమే పెట్టాలి. పెళ్లి భోజనం అంటే అదే మరి, అది కాకుండా ఇంకా ఏం పెడతావు అన్నారు. ఇంకా దాంతో నాకు అక్కడ క్లియర్ అయిపోయింది. దానికి కావాల్సినట్టు ఇంకా నేను మెనూ ఇచ్చుకొని వంట వాళ్ళు మాట్లాడుకొని చాలా బాగా కుదిరింది. అక్కడ నాకు ఆ క్లారిటీ వచ్చింది. సో ఈ విధంగా కంప్లీట్గా మీ జర్నీలో సో మేడం రోల్ అనేది చాలా చాలా డిఫరెంట్ షేడ్స్లో ఇలాంటి గైడెన్స్ అంతా కూడా మీకు వస్తూ ఉంటుంది. ఓకే, నాకు ఇంకొక డౌట్ కూడా ఉంది. మేడం ఎంత అభిమానిస్తారు, ఇంత ప్రేమిస్తారు పత్రికారిని, మరి పత్రికారికి దగ్గర నుంచి రిటర్న్ లాభడిగా ఉండదా అని ఏం పట్టించుకోరా అసలు? ఆడంత ప్రేమ చూపిస్తారు. ఇప్పుడు మనం చిన్న పని చేసినా ఎంత గ్రాటిట్యూడ్గా ఉంటారు, మరి ఆడ ఏం పట్టించుకోరా నాకు అనిపించింది. కానీ ఒకసారి చూశాను, ఒకసారి జీసీఎస్ఎస్కి పత్రికారు రావడమే ఒక ప్రహసనంలా తయారైంది. చాలా ఇబ్బందులు అది ఎదుర్కొన్నారు. ఇప్పుడు మేడం చాలా టెన్షన్ పడుతున్నారు, ఆదుర్దా పడుతున్నారు.
సార్ ఎప్పుడు వ్యాలీకి వచ్చినా ఆయన సూట్ కేసు మాత్రమే వస్తుంది ఇంటికి, ఆయన రారు అంత తొందరగా. వ్యాలీ మొత్తం ఒక రౌండ్ వేసుకుని కొన్ని గంటల తర్వాత ఎప్పటికో వస్తారు. అట్లాంటిది ఆ రోజు ఆ సారి నేరుగా కారు తీసుకుని పోగొడాకు వచ్చారు. మేడం గట్టిగా పట్టుకొని నువ్వేం హైరాణ పడకు, అంతా చక్కగా జరుగుతుంది, బాగానే ఉంటుంది, నువ్వు మాత్రం కూల్గా ఉండని చెప్పారు. అప్పుడు అనిపించింది సార్ కూడా ప్రేమ ఉంది, అది అవసరమైన సమయంలో మేడంకి ఎప్పుడు కావాలో అప్పుడే చూపిస్తారు అట్లా. బట్ కనుక్కుంటారు ఎవరు కనిపించినా, మేడం భోంచేశారా, మేడం లేసారా, మేడం తిన్నారా, మేడం ఎక్కడ ఉండారు అని కనుక్కుంటారు. ఎప్పుడైనా అలా ఇలా వస్తున్నప్పుడు కనిపిస్తే మేడం కనిపిస్తే పక్క రూమ్లోనే ఉంటారు కదా, అలా వెళ్ళి అక్క 10 నిమిషాలు అట్ట కబుర్లు చెప్పి వస్తారు. అవన్నీ చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలా కనుక అబ్బా పర్వాలేదు, ఎన్ని పనుల్లో ఉన్నా కనీసం భార్యని గురించి పట్టించుకుంటున్నారు ఈయన, ఓకే అమ్మ పైన మాత్రం ఒక సాఫ్ట్ కార్నర్, ఒక పక్క ఒక ఆలోచన ఉంది, అది మాకు సంతోషం. సో మీరు చదివిన ఫస్ట్ సంకల్ప శక్తి బుక్ లో నుంచి ఆ పేజ్ క్లియర్ అయినట్టుంది మీకు. అంటే ఏమైపోయినా పర్వాలేదు కాబట్టి ఏమైపోయినా పర్వాలేదు అంటే వదిలేసారా ఏంటి అని అనిపిస్తుంది. లేదు పట్టించుకుంటారు, కాకపోతే అమ్మ బయటపడతారు, ఆయన అవసరమైనప్పుడు చూపిస్తారు, ఆయనకు ఉంది అని అర్థమైంది. మేడం మీకు స్వర్ణ మేడం ఒక ఫ్యామిలీ యొక్క మీ గైడెన్స్ కావచ్చు, ఇది మొత్తం ఈ ప్రాసెస్లో అంతా కూడా మీకు ఎలాంటి ఒక ఫీలింగ్ ఉంటుంది మేడం? ఇలాగా ఒక ఫ్యామిలీస్ మొత్తాన్ని కూడా ఒక అడాప్ట్ చేసుకునేటట్టుగా మీ యొక్క స్టెప్స్ ఉంటుంది. ఫ్యామిలీ అంతా కూడా దగ్గరకు వచ్చింది అంటే అది చెప్పలేని ఫీలింగ్, అది హ్యాపీనెస్ అది. ఎందుకంటే ఎన్నో ఫ్యామిలీస్తో సహా పిఎస్ఎస్ఎంలో ఉన్నారు. అవును, అంటే ఏదో ఒకరు మొగుడు పెళ్ళాము లేకపోతే మొగుడు పెళ్ళాము ఒకరు అలా కాదు, పిల్లలు చెల్లెళ్ళు అక్కలు చుట్టాలు అందరూ కలిసి మన పిఎస్ఎస్ఎంలో ఉంటారు. అందరు ఫ్యామిలీస్ నాకు దగ్గర అవుతాయి. అలాగే చెన్నైలో జ్యోతి మేడం వాళ్ళ ఫ్యామిలీ, వీళ్ళ ఫ్యామిలీ ఓకే నాకు చాలా దగ్గర అయిపోయింది. ఒకసారి నేను చెన్నైకి వెళ్ళాను, నాకు అప్పుడు ఒంట్లో బాగాలేను, నీకు జ్ఞాపకం ఉందో పోయిన ఎపిసోడ్లో కూడా చెప్పాను, బాగాలేనప్పుడు చెన్నైకి వెళ్ళాల్సి వచ్చింది నేను. ఓకే, అప్పుడు నేను శాలినికి చెప్పాను, మీ అమ్మ తోడుగా ఉంటేనే నేను చెన్నైకి వెళ్తాను, లేకపోతే నేను వెళ్ళలేను. అప్పుడు పరిస్థితి కనీసం నా బ్లౌజ్ వేసుకునే పరిస్థితి కూడా లేదు, తనే అంతా హెల్ప్ చేసింది నాకు అక్కడ. ఓకే, తను ఉండి చంద్రశేఖర్ వాళ్ళ ఇంట్లో ఉన్నాను, తను నాతో పాటు ఉంది. అప్పుడు ఎన్నో పిరమిడ్లు కూడా విజిట్ చేసాం మనం, 2-3 పిరమిడ్ ఓపెనింగ్ కూడా అయ్యాయి. వెళ్ళాను, క్యాంపస్ మన సిటీ విజిట్ అంతా కూడా మొత్తం 2 పెద్ద గ్యాదరింగ్స్. అనంతపురం సంపత్ కుమార్ గారు వచ్చారు. సో అలాగా పెద్ద గ్యాదరింగ్స్ అయినాయి. అట్లాగా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇప్పుడు మనం దగ్గరున్న మనుషులనే మనం తోడుగా ఉండమంటాం. ఇప్పుడు రావతిని ఎందుకు తోడుగా ఉండమంటాను, జానచక్రంలో లలితను ఎందుకు ఉండమంటాను. అలాగా స్వర్ణ మీద నాకు అట్లా ఉంది. చెన్నైకి వెళ్ళినప్పుడు ఈ 2 ఫ్యామిలీస్ మీకు మంచి కంఫర్ట్. ఎస్, చాలా కంఫర్ట్, చాలా. ఓకే, వీళ్ళ పిల్లలు కానీ తను కానీ వాళ్ళ ఆయన కానీ అందరూ కూడా ఎంతో ప్రేమ పంచుతారు కనుక దగ్గర అవుతాం మనం. దీనికి అంతటికీ కారణం బ్యాక్గ్రౌండ్గా వర్క్ చేసేది ఏది, లవ్ ఎనర్జీ. ఆ ఎనర్జీ లేకపోతే మనం పని చేయలేము, దగ్గర అవ్వలేము ఎవరితో కూడా. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు వ్యాలీలో, నీకెందుకు దగ్గర అయ్యాను, నీకు షాల్ నీకెందుకు దగ్గర అయ్యాను, అదే ఆ నమ్మకం ఎందుకు ఉంది. మీరు రావాలి, మీరు వ్యాలీకి రావాలి అని ఎందుకు పట్టుబట్టాను మన కోవిడ్ టైంలో. ఎట్టి పరిస్థితులైనా మీరు వచ్చి తీరాలి అన్న. నాకు అప్పటికే ఇక్కడ సినారియో తెలియనప్పుడే మిమ్మల్ని రమ్మన్నా. రావడం ఎందుకంటే అది నాకు అదొక బలం. అలాగే సాగర్ కానీ మన వ్యాలీలో చాలామంది ఉన్నారు నాకు దగ్గరైన వాళ్ళు. సో ఇలాగ దగ్గరైన వాళ్ళనే మనం ఆ తోడుగా ఉండమంటాం. అలాగా స్వర్ణ ఒకరు, జ్యోతి మేడం ఒకరు.
అది మేడం చెన్నై అన్నారు కదా, ఒక ఇన్సిడెంట్. నైట్ పడుకోబోతుంటే నా పక్కన పడుకున్నారు. నేను అంటే స్టన్ అయిపోయా, అదేంటి పక్కకు పిలుస్తున్నారు అని. పర్వాలేదు పడుకో అన్నారు. నేను చెప్పా, ఒక 10 సార్లు టైసన్ తప్ప మూడో మనిషికి ధైర్యం లేదు మీ పక్కన పడుకోవడానికి. నేను మాత్రం జస్తే పడుకున్నామని నా వల్ల అస్సలు కాదు. అసలు అలా పిలుస్తారు నేను అస్సలు అనుకోలేదు. చాలా ఎలబరేట్గా వాళ్ళ వరకు వాళ్ళు ఉంటారు, కానీ పక్క వాళ్ళని అంత ఈక్వల్గా సరిసమానంగా ట్రీట్ చేస్తారు, కానీ అలా పిలుస్తారని కూడా అనుకోలేదు. అది నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. బట్ ఇంకొకటి చెప్పాలి, మేడం అంటే చాలా ఇష్టం. అది ఎందుకు ఇష్టమో నాకైతే తెలియదు. అసలు ఒకరిని అంత ఇష్టపడే స్వభావము కాదు నాది. నా తల్లిదండ్రులనో, నా పిల్లలనో, లేదా నా భర్తనో కూడా నేను అంత ఎప్పుడు ఇష్టపడింది లేదు. అంటే ప్రేమ లేదంటే అది బాధ్యతగా ఉంటుంది, ప్రేమ ఉంటుంది, కానీ అంతలా పిచ్చి ఇష్టం అనేది నాకు ఇంతవరకు నా జీవితంలో ఎవరిపైన కలగలే. ఫస్ట్ టైం మేడం పైన. ఎందుకు అట్లా కలుగుతుందో కూడా నాకు తెలీదు. మరి ఏంటో ఆవిడ అంటే అంత ఇష్టం, బట్ అట్ ది సేమ్ టైం అంత భయం కూడా ఉంది. ఎంత ఇష్టం ఉందో, ఎంత ప్రేమ ఉందో అంత భయం కూడా ఉంది. అందుకే నేను ఇంత ప్రేమ ఉన్నా ఒక సర్టన్ లెవెల్ దాటి ఆమె దగ్గర నేను వెళ్ళలేను. ఆవిడే అక్కడ రా కూర్చో అంటారు, నేను కాసేపే ఉంటాను, వచ్చేస్తాను. రేవతి ఏమంటే నేను ఎప్పుడూ విన్నాను అంతకుముందు కూడా, నేను ఆవిడ దగ్గర నుంచి ఎంతో నేర్చుకున్నాను, తెలుసుకున్నాను అని. నాకు ఎప్పుడు ఆవిడ దగ్గర తెలుసుకోవాలి అంత ఏమనిపించదు. సరదాగా కూర్చోవాలి, మాట్లాడాలి, కాస్త 4 చినుకులు వేయాలి. ఆవిడ చిరుకోపం ప్రదర్శిస్తారు, అసలే అందంగా ఉంటారా. ఆవిడ చిరుకోపం ప్రదర్శించినప్పుడు ఇంకా రెడ్డిష్గా డాల్ పడతారా, అలా చూస్తూ ఆవిడ అందాన్ని ఆస్వాదిస్తూ ఉండాలి అంతే. చిరుకోపం ప్రదర్శించినప్పుడు ఇంకా బాగుంటుందా, పింకిష్గా అలా చూస్తూ ఉండాలని అనిపిస్తుంది. కానీ నాకు ఆవిడ దగ్గర ఏం నేర్చుకోవాలనిపించదు. ఏంటే అంటారు, అయినా కానీ నన్ను మీరి ఏదో ఒక 4 డైలాగులు వేసి కాస్త ఉడికించి వస్తాను. ఆవిడ ఉడుకున్నప్పుడు చూడాలి, ఇంకా బల్లిగుంటుంది. చూడాలి కాబట్టి ఉడికిస్తారంట మేడం. అదే కదా, చూడు. మరి ఆ భయానికి నాకు కారణం తెలుసు, నేను ఒకరికి భయపడే రకము కాదు. అది అందరికీ తెలుసు. మరి ప్రేమకు కారణం తెలియదు, నాకు భయానికి కారణం తెలియదు. అందుకే ఎంత ప్రేమ ఉన్నా ఒక సర్టన్ లెవెల్ వరకే నేను మెలుగుతాను, అంతకు మించి పోను రాతిదేమడం లాగా. ఎందుకంటే నాకు ఆ భయం ఎందుకో ఉంది, భయం ఎందుకని కూడా నాకు తెలియదు. రేవతి కూడా నా పక్కన పడుకోదు, బట్ అంత మెలుగుతారు కదా, నేను అంతసేపు ఉండను. కాసేపు ఉండి వచ్చేస్తే ఎందుకు తెలియని భయం ఉంటుంది. సో ఇప్పుడు ఒక స్వర్ణామృతం స్టార్ట్ అయ్యి 50 ఎపిసోడ్స్ అయిపోయింది. ఇంకా మేడం జర్నీ గురించి తెలుసుకోవాల్సిన ఎన్నో ఎక్స్పీరియన్సెస్, అనుభవాలు, అండ్ మీలాంటి మాస్టర్స్ కోణంలో ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ చూసే ఒక ఎపిసోడ్స్ ఎందుకు తీసుకొస్తున్నాం అంటే, సో కంప్లీట్గా మేడం యొక్క జీవితం కంప్లీట్గా చూపించాలి, అందులో ఉన్న అనుభవాలు ఇవన్నీ కూడా పిల్లడి మాస్టర్స్కి, ధ్యానులకి, వీటన్నిటికీ నేర్చుకొని, సో వాళ్ళ యొక్క జర్నీలో ఖచ్చితంగా ఇలాంటి ఇన్సిడెంట్స్ అంతా కూడా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఈ స్వర్ణామృతం ప్రతిసారి స్టార్ట్ చేయడం, ఇంత కూడా బ్రహ్మాండమైన ఎపిసోడ్స్ జరిగాయి. సో ఈ ఎపిసోడ్స్ అన్నింటిలో మీకు నచ్చిన ఒక ఇన్సిడెంట్ కావచ్చు, లేకపోతే ఇలాంటిది ఏమైనా మీకు ఏమనిపించింది? అంటే చిన్నప్పుడు వాళ్ళ నాన్నమ్మ గారితో ఉండడం కానీ, ఆ తర్వాత కర్నూలుకి వెళ్ళిన తర్వాత ఆవిడ పడిన ఇబ్బందులు, అవి చాలా టచ్చింగ్గా ఉండింది. అందుకే ఆవిడ వాళ్ళ రెండో కూతురు గుడ్డి పెళ్లి గురించి అంత హ్యాపీగా చెప్తున్నప్పుడు కానీ, మలేషియాకి వెళ్ళినప్పుడు అంతా చెప్తున్నప్పుడు ఆవిడ జీవితంలో ఉండే ఆనందమైన క్షణాలు చాలా తక్కువ. ఆ ఉన్న వాటిని ఎంత పదిలంగా పెట్టుకుని మనకు అంత గొప్పగా ప్రజెంట్ చేస్తున్నారు, ఎంత అపురూపంగా అందిస్తున్నారు. చెప్పుకోవాలంటే ఇక్కడ బాధపడిన సంఘటనలు ఎక్కువ ఉంది, అందుకే దాన్ని అంత ఇన్స్పైర్ అయ్యి చెప్తున్నారని చెప్పి అనిపించింది. మేడం గురించి తెలుసుకోవడం ఎప్పుడు హ్యాపీగానే ఉంటుంది, హాయిగా ఉంటుంది, తెలుసుకోవాలి కూడా. నా ఉద్దేశంలో పత్రికారి భార్య కాబట్టి ఈ స్థానానికి రాలేదు. ఈ స్థానానికి రావడానికి ఆవిడకి పూర్తి అర్హత ఉంది. దానికి ఆవిడ జీవిత అనుభవాలు ఏమిటి, ఎలా ఫేస్ చేశారు, ఎలా తెలుసుకున్నారు, ఎలా నిలబడగలిగారు, ఎంతమందికి ఆ ధైర్యం ఉంటుంది. వెనకాల డోర్స్ మూసేశారు, ముందుగా డోరే ఉంది, దాంట్లో వెళ్ళి చూడాల్సిందే, దాని అంతా చూడాల్సిందే అని ఆ ధైర్యం ఎంతమందికి ఉంటుంది. ఎంతసేపు ఆ వెనకాల తలుపులో అది మూసుకుపోయిందని ఎంతసేపు దానిపైనే ఉంటారు, కానీ తెరిచిన తలుపు వైపు ఎవడు చూస్తున్నాడు, చూసే ధైర్యం ఎవడుకుంది.
ఆ తెగింపు రావాలి. తెగింపు అన్నావే, అది ఆ తెగింపు అసలు అంత ఈజీ కాదు అది. ఆవిడ సింపుల్గా చెప్తున్నారు, నాకు వేరే లేదు దోవ, ఉన్న దోవ ఒకటే కాబట్టి దానికి పోవాలి కదా అంటున్నారు. చెప్పినంత సులభం మాత్రం కాదు. ఎవరు ఆ దోవలో ప్రయాణం చేయలేరు. నాకు ఇంకో దోవ లేదంటూ ఉన్న జాగాలో కూర్చొని ఏడ్చేవాళ్ళే తప్ప ఆ దోవలో ప్రయాణం చేయాలని చెప్పి అడుగు వేసేవాళ్ళు బహు తక్కువ. అందుకే చెప్పింది, బుద్ధుళ్ళు పక్కన ఇంట్లో పుడితే బాగుంటుంది కానీ మన ఇంట్లో పుడితే మనకు భరించడం కష్టం అని అనుభవం చెప్తారు కదా. అది 100% నిజం. ఒక మహాత్ముడికి భార్యగా ఉండడం అంటే ఎంతనో ఆటుపోట్లు ఎదుర్కోవాలి. నాటే కేక్ వావ్. ఇప్పటికీ ఆవిడ ఎంతనో సర్దుకొని ఉంటారు. అని చూసినప్పుడు చాలా ఆశ్చర్యం వేస్తుంది. అసలు అంత చిన్న ఇంట్లో పత్రికారు ఉంచిపెట్టినా అసలు ఎలా ఉంటారు. నేను చిన్న ఇల్లు అంటే పెళ్ళప్పుడు సంగతి చెప్పలే, మన్నట్టు పోవడం గురించి చెప్తున్నాను. కేవలం ఒక హాలు, ఒక గది, వంటిల్లు కూడా లేదు. అసలు వంటిల్లు కూడా లేకుంటే అసలు ఎట్లా ఉంటారు, ఎట్లా ఒప్పుకున్నారు? అయినా ఆవిడ ఏం మాట్లాడరు, ఏం అడగరు. అడిగితే ప్రకృతి ఉందిలే, ప్రకృతి ఏమన్నా వచ్చి ఏమన్నా ఇక్కడ వంటలు చేస్తుందా, ఏమన్నా సౌకర్యం ఇస్తుందా? ఏం అక్కర్లేదు, అలా కూర్చొని ఆ ప్రకృతిలో ఉంటే సరిపోతుందిలే. ఎంత సర్దుకుపోయి ఆ నేచర్ ఉంటే అది వీలవుతుంది. ఆవిడ చాలా చిన్న పిల్లల మనస్తత్వం. 100%. అది తొందరగా ప్రేమ చూపిస్తారు, మళ్ళీ తొందరగా అదే కోపం వస్తుంది. కానీ అది వెంటనే మర్చిపోతారు వెంటనే. నేనైతే 6 నెలల క్రితం నాకు బాగోలేదు. ధ్యానం చేసుకొని పిరమిడ్ వ్యాలీలో ఉంటూ నా ఆరోగ్యాన్ని బాగుపరుచుకోవాలని వచ్చినప్పుడు సార్ వచ్చినప్పుడు 4 రోజులు నేను మేడం ఇంట్లోనే ఉన్నాను. నేను చెప్పేసాను, సార్ ఉండేంతవరకు ఇక్కడే ఉంటాను, మరేం ఏం మాట్లాడు, అసలు ఏం అనలేదు. ఉండు, నువ్వు పాటికి చూసుకో. కనీసం నేను ఇట్లా సోఫాలో కూర్చున్నాడు, మేడం వస్తుంది సార్ పడుకుంటారేమట, నీ పాటికి నువ్వు ఉండు, నువ్వు చేసుకో. నేను అప్పుడు తినలేకుండా ఉన్నాను. అయినా కానీ ఎట్టగా తిందు కదా అని చెప్పి ఏం పట్టుకోవరు. ప్రతి పూట అడుగుతారు, కంచెం తీసుకున్నప్పుడు నువ్వు కూడా తింటావా, కొద్దిగా తీసుకో, కొద్దిగా తినడానికి ట్రై చేయి. అసలు ఎంత ప్రేమగా చూసుకున్నారో నేనైతే మాటల్లో వర్ణించలేను. మా అమ్మగారింటికి పోతే కూడా ఇలా చూసుకుంటారు అన్నది డౌటే ఉంది. అమ్మగారు నేను లేదని చెప్పలేదు, కానీ మేడం దగ్గర నుంచి అటువంటి ఆప్యాయత, అనురాగం ఎటు తిందు కదా, దాన్ని ఎందుకు అడగడం అని చెప్పి అట్లా తీసిపడేది. ప్రతి ఒక్కరినంత క్యారింగ్ తీసుకుంటారు. మేడం చాలా చాలా నమస్కారాలు మేడం. మీ ఇంటికి వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే 24 గంటలు మాకు మీ తలుపు తెరిచే ఉంటుంది. మేము దాన్ని చాలా ఇచ్చిపెట్టుకున్నాము. మీరు మాకు అంత ప్రేమ చూపించారు మేడం. మా కుటుంబం మొత్తం మీకు ఎంత చెప్పినా తనివి తీరదు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇంతమంది ప్రేమను పొందినందుకు నాకు నిజంగా నేను ఎంతో పెట్టి పుట్టాను అనిపిస్తుంది. అందరూ ఇంట్లో వాళ్ళ ప్రేమనే పొందుతారు, కానీ ఇంతమంది వచ్చి ఆ ప్రేమ చూపిస్తుంటే ఆ మాటల్లో అది అందదు, మాటలకు అందదు. ఇలా నాకు మేడం తోటి ఇండైరెక్ట్గానే అనుభవాలు. ఓకే, ప్రత్యక్షంగా అట్లా మిగిలిన వాళ్ళలా కాకుండా అప్పుడు ఆయా సందర్భాల్లో అది తీసుకోవడం, తెలుసుకోవడం, పెట్టుకోవడం, ఉండడం, చేయడం అన్నీ. మేడం ఇలాగా ఎంతోమంది ఫ్యామిలీస్ మేడం, ఎస్పెషల్లీ మీకు కనెక్ట్ అయిన ఫ్యామిలీస్ అంతా కూడా, సో దిల్ ఓన్ ఇట్ లైక్ మదర్లీ ఫీల్. ఇందాక తను చెప్పినట్టుగా మరి మేము పుట్టింటికి వెళ్ళినప్పుడు ఇంత ఒక హాస్పిటాలిటీ వస్తుందో లేదో, రావచ్చు, బట్ నాట్ దిస్ మచ్ ఎక్స్టెండ్. ఈ లెవెల్కి ఉంటుందని చూపించాం. అంటే ఇంకోటి మన కేసీఎం ఫ్యామిలీ ఇంత బ్రాడ్గా ఇంత మంది ఉన్నా సరే మేడం, మీరు ప్రతి ఒక్కరిని అంటే అక్కడ వచ్చిన వాళ్ళని ఇలా చూడడం వల్ల అది కంప్లీట్ వాళ్ళ హార్ట్కి వెళ్ళిపోతుంది మేడం, వెళ్ళిపోతుంది. ఈ క్రెడిట్ అంతా నాదే కాదమ్మా, పత్రికారిది. ఆయన ప్రతి ఇంట్లో ఆ ఇంటి మనిషిలాగా మెలిగారు. ఓకే, ఆ ఇంటి మనిషిలాగా వంటింట్లోకి వెళ్ళి వంట చేశారు. అందరికీ ఆయన తినడమే కాక అందరికీ పెట్టాలనే ఉద్దేశంతో వంట చేసేవారు. సో ఆ అభిమానం అంతా ఆయన ద్వారా నాకు వచ్చింది. ఓకే, దాన్ని నేను నిలబెట్టుకున్నాను చాలు ఈ జన్మకి. సూపర్ మేడం, నిజంగా మీరు సార్ అసలు చూపించే ఒక హాస్పిటాలిటీ ఎలా ఉంటుందంటే అసలు ఇప్పుడున్న ఈ జనరేషన్స్కి అదొక చెప్పాలంటే కొత్తగా. ఇప్పుడు ఈ జనరేషన్స్ కూడా ఇట్స్ ఓన్లీ స్మాల్ ఫ్యామిలీస్. సో లార్జ్ ఫ్యామిలీస్ అండ్ జాయింట్ ఫ్యామిలీస్ అనేది చాలా రేర్. బట్ ఇప్పుడు వచ్చే మొత్తం జనరేషన్స్ అన్నిటి కూడా సో మొత్తం వచ్చే వాళ్ళని ఎలా చూసుకోవాలి
అండ్ బికాస్ దిస్ ఆల్సో పార్ట్ ఆఫ్ అవర్ జర్నీ. పార్ట్ ఆఫ్ అవర్ జర్నీ. ఎస్, ఇదంతా కూడా మీరు సార్ ఈ జర్నీ మనం చూస్ చేసుకుని వచ్చాం. దానికి జస్టిస్ చేసామా లేదా? మనం చూస్ చేసుకొని వచ్చాం. ఎంతమంది జస్టిస్ చేయగలరు? మన పిఎస్ఎస్ఎం మాస్టర్స్, పిరమిడ్ మాస్టర్స్ అని చెప్పుకుంటున్నాం, కానీ ఎంతమంది జస్టిస్ చేసుకుంటారు మన పిఎస్ఎస్ఎం మాస్టర్స్ అని చెప్పేసి? ఎంతమంది సెల్ఫ్ ఇంపార్టెన్స్ కోరుకుంటారు చాలామంది. అలా కోరుకున్న వాళ్ళు ఎన్నో రోజులు ఆ ఇంపార్టెన్స్ని పొందలేరు. బికాజ్ ఆ ఇంపార్టెన్స్ పొందాలంటే చాలా ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీ వాళ్ళలో ఉండదు. తర్వాత ఎక్కడైతే పోగొట్టుకుంటారో అక్కడికి వెనక్కి తిరిగి వస్తారు. అందుకని ఆయన కూడా వదిలేస్తారు. నేను ఇది చేస్తాను మేడం అంటే చెయ్యి, సార్ అంటే చెయ్యి. హీ నోస్ ద ఫ్యూచర్, వాట్ విల్ హ్యాపెన్, హౌ లాంగ్ హీ విల్ సస్టైన్. ఓకే, సో బాగుంది మేడం. నిజంగా ఈ స్వర్ణవంతంలో చాలా మీకు కనెక్ట్ అయిన మాస్టర్స్ అందరూ కూడా మన స్వర్ణవంతంకి వచ్చి వాళ్ళ అనుభవాలు చెప్పడం అండ్ మీకు వాళ్ళతో ఉన్న కనెక్షన్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్ అవన్నీ కూడా నిజంగా ఈ స్వర్ణవంతం నాకే అద్భుతంగా ఉంది ఇవన్నీ వింటుంటే అందరి దగ్గర నుంచి. చెప్పిన ఇన్సిడెంట్స్ అంతా కూడా మీ ఇన్సిడెంట్స్ ఇవన్నీ కూడా మాకు కొత్త విషయాలే. ప్రతి మనిషి దగ్గర నా లైఫ్లో కొద్ది భాగం కొత్తదే ఉంటుంది. వాళ్ళ అనుభవాల్లో నా జీవితం అనేది కొత్తగానే ఉంటుంది. నాలో ఒక కొత్త పార్ట్ వాళ్ళు చూస్తారు. అలా ప్రతి మనిషి నాలో ఒక కొత్త పార్ట్ చూస్తారు. సో అవన్నీ కలిపితే నేను. సో థ్యాంక్ యూ మేడం. ఇంకొక విషయం చెప్తాను. మీరు బెంగళూరులో ఉన్నారని పేరే కానీ బెంగళూరు నుంచి అది చాలా దూరం ఉంటుంది పిరమిడ్ వ్యాలీ. మేమైతే దాన్ని అడవినే పిలుస్తాం. ఎక్కడో మా పిల్లలు అడవిలో ఉన్నారని చెప్పి మేము ఎప్పుడు అనుకోం. దానికి కారణం మేడం. పక్కన మేడం ఉన్నారు, మేడం చూసుకుంటున్నారు. అందుకే మీ గురించి మేము ఏ చింత లేకుండా మీరు ఎలా ఉన్నారు, ఏంటి, ఇద్దరు ఒంటరిగా ఉన్నారు, ఇప్పుడే కదా వయసులో ఉన్నారు, ఏదైనా కావాలా ఏంటి ఏమి ఆ చింత మాకు 1% కూడా మా మైండ్ మా ఫ్యామిలీకి ఎవరికి ఉండదు. ఒకటే కారణం, పత్రి మేడం అక్కడ ఉంటారు. ఆవిడ మా బదులు చూసుకుంటున్నారు మిమ్మల్ని. అంతే ప్రేమను మీకు అందిస్తున్నారు. ఆ ధైర్యంతో మేము మా ఇంట్లో హాయిగా ఉంటాం. మా అమ్మాయి కాపురం గురించి ఎటువంటి ఆలోచన పెట్టుకోకుండా అంతటి మనసుకు ఒక నెమ్మదినిచ్చారు మేడం. ఆ పీస్ఫుల్నెస్, టెన్షన్ లేని. ఎందుకంటే అమ్మాయిని పెళ్లి చేసి పంపించిన తర్వాత తల్లికి ఎంతనో ఉంటుంది, ఎలా ఉంటున్నారు, ఏరే ఉంటున్నారు అని. పైగా వాళ్ళిద్దరు ఒంటరిగా ఉంటున్నారు. అక్కడ కమ్యూనిటీ లివింగ్ లాగా ఉంటుంది. ఎట్లా సర్దుకుపోతున్నారా ఏంటి, ఎన్నో ఆలోచనలు ఉంటాయి. మళ్ళీ ఎక్కడో కూడా ఉంటుంది, వీళ్ళకి అన్నీ సరిగా అందుతుందా, వీళ్ళు ఏమైనా లైఫ్లో అనుభవిస్తున్నారా లేదా ఏంటి, ఎన్నో ఉంటాయి. ఇప్పుడు ఈ వయసులోనే ఇట్లా సేవకుని వచ్చేసి పోగొట్టుకున్నారేమో జీవితంలో ఏమో అని ఒక ఫీలింగ్ ఉంటే ఉండొచ్చేమో, కానీ నాకు మాత్రం ఆ ఫీలింగ్ లేదు. అసలు చందు ఉద్యోగం లేదంటే అదే ఫస్ట్ ప్రిఫరెన్స్గా అతని అర్హతగా భావించి నేను మా అమ్మాయిని ఇచ్చాను. ఉద్యోగం వదిలేయడం మాత్రం అంత ఈజీ కాదు. ఈవెన్ 60 years తర్వాత రిటైర్మెంట్ వస్తే తట్టుకోలేని వాళ్ళు ఎంతోమంది ఉంటారు. 60 ఏళ్ళ తర్వాత కూడా జనరల్గా ఎవరి బిజినెస్లో వాళ్ళు ఉన్నా కానీ, ఎవరి ప్రొఫెషన్లో వాళ్ళు ఉన్నా కానీ 60 ఏళ్ళ తర్వాత రిటైర్ అవ్వడానికి ఇచ్చగించిన వాళ్ళు ఉన్నారు. అప్పటికి కూడా బాధ్యతలన్నీ తీర్చుకున్న తర్వాత కూడా ఉద్యోగం వదిలి రాలేని వాళ్ళు ఎంతోమంది. అట్లాంటిది నువ్వు పత్రికారి మిషన్ కోసం ఆ ఉద్యోగం వదిలేసావు అంటే నాకు అదే నీ అర్హతగా భావించాను. అందరూ కాదు, ఉద్యోగం లేని వాడికి ఇస్తావు ఏంటేనని. అట్లాంటి వాళ్ళకి ఇవ్వలే. మా అమ్మాయి ఉంది, ఒకప్పుడంటే మొగుడు సంపాదిస్తాడు, పెళ్ళం కూర్చొని తినింది. అతనేమి సంపాదించిన చేత కాకుండా ఏం లేదు కదా. అతను డిగ్రీ హోల్డర్, 2 degrees ఉంది, ఒక MNCలో పనిచేస్తూ ఉన్నాడు. ఈ మిషన్కు పని చేయాలని వదలడం అతని ధైర్యం, సాహసం. అది పత్రికారికి వెంట ఉంటున్నాడు. ఇంతకన్నా ఇంకేం కావాలి? మిగిలింది మా అమ్మాయి చూసుకుంటుంది. తర్వాత పరిస్థితులు వేరే రకంగా మారిందనుకో, నాకు నీకు పిల్లనివ్వడానికి నేను అదే అర్హతగా భావించాను. చాలా గొప్ప విషయం అది, ఒక తల్లిగా. మమ్మల్ని చూసుకోవడంలో మేడం వాళ్ళు మమ్మల్ని నమ్మేం లేదు మేడం, ఊరికే చెప్తారు కానీ అసలు మమ్మల్ని అసలు ఏం ఎదురు చూడరు. అందరూ అనుకుంటారు చంద్రు ఇంత ధైర్యంగా ఉన్నాడంటే వెనకాల అత్తగారింటి సపోర్ట్ ఉందేమోనని.
వాళ్ళు ఎప్పుడు కూడా మమ్మల్ని దేనికి ఎదురు చూడరు, ఏది మాట్లాడరు, ఏమి చెప్పరు, ఏమి అడగరు. తను పాటు తను చదువుకొని వెళ్తూ ఉంటాడు. తన దగ్గర నుంచి మేము ఎంతో నేర్చుకున్నాం ఆ బ్రాడ్ మైండ్నెస్. ముఖ్యంగా డబ్బుకు సంబంధించింది కానివ్వండి, అనుబంధాలకు సంబంధించింది కానివ్వండి, ఇంకా ఈ సొసైటీని మేము ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి, ఇంకా మేము లోతులకు దిగడానికి ఇంకా మాకు బాగా ఉపయోగపడింది. ముఖ్యంగా వాళ్ళ దగ్గర నేర్చుకుంది ఒకటి, వీళ్ళు ఇంత చిన్న వయసులో ఇంత సర్వీస్కి వచ్చారు, మరి నేనేం చేయాలి, ఈ సొసైటీకి వచ్చిన తర్వాత నా లైఫ్ నేను ఎట్టుండాలో నాకు బాగా తెలుసు, నేను ఎంత హ్యాపీగా హాయిగా ఉన్నాను, తిరిగి సొసైటీకి ఇవ్వాలి కదా, కేవలం పేసెస్ నుంచి తీసుకోవడమే కాదు. సో మా ముగ్గురు అమ్మాయిలకి, ఇప్పుడు ఒక అమ్మాయికి అయింది, ఇంకో 2 అమ్మాయిలకి పెళ్ళిళ్ళు అయిపోతే ఎప్పుడవుతుందని కాసుకొని ఉన్నాను. అయిపోయింది అనుకోండి, మొత్తం అంతా బిచానా కట్టేసి మా దగ్గరకు వచ్చేస్తారు. నేను మీ దగ్గర నేను మాట ఇవ్వలేను. ఎక్కడికి చెప్తే అక్కడికి వెళ్ళి మా జీవితాంతం మేము సర్వీస్ చేయడానికి మా ఆయనకి చెప్తాను. మీరు చెప్పుకోండి మీ తరపున. నేను మాత్రం పత్రిక గారు ఎక్కడ చెప్తే అక్కడికి వెళ్ళి ఏ పనైనా సరే చేయడానికి రెడీగా ఉన్నాం. ఏ అంట్లు తోముతాం, ఊడుతోము కూడా ఊడుస్తాం, వాట్ ఎవర్ ఏ పనైనా పత్రిక గారి సేవకు మేము రెడీగా ఉన్నాం. అది వీళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంది మేము. వెరీ గుడ్. నిజంగానే చాలా గొప్ప విషయం చందులో. ఎప్పుడు పత్రికారు ఉన్న ఆయన ఉంటే చాలు, ఇల్లు కదలడు, పగోడా కదలడు. ఇద్దరు ఒకళ్ళు తప్పితే ఒకళ్ళు అక్కడ ఉంటారు. నాకు అది చాలా నచ్చుతుంది. చాలా అంటే చాలా, అంతా ఇంత కాదు, అంత రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు వాళ్ళిద్దరు. ఆయనని జాగ్రత్తగా చూసుకోవడంలో ఇద్దరు ఈక్వల్గా. మన 2 నెలలు ఉన్నారు ఆయన వీళ్ళిద్దరూ కూడా. ఆయన జూమ్ సెషన్స్ కానీ అన్నీ ప్రతిదీ కూడా వాళ్ళు సొంత ఇంట్లో సొంతగా ఎలా చూసుకుంటారో అలాగా ఆయనని తండ్రి కంటే ఎక్కువగా చూసుకున్నారు వాళ్ళు. మేము కూడా బుధపూర్ణిమకి వచ్చినప్పుడు అసలు ఏం పట్టించుకోడు మేడం. కనీసం కార్లో అటు తీసుకురావడం, దింపడం, పాపం వయసు అయిపోయింది, అత్తగారు మామగారు వచ్చారు, అసలు డ్రాప్ చేస్తాం, ఏం ఉండదు, అసలేం పట్టించుకోడు. మేము కూడా సరేలే పనిలో పోతున్నాడు, పోనీ మా పత్రిసరికే కదా చేస్తున్నాడు, వేరే పని చేసేప్పుడు తిట్టాలి, ఏంటో అల్లుడు పట్టించుకోలేదు, మా పత్రిసరికి కదా పని చేస్తున్నావు, ధారాళంగా చేసుకోను ఆయన, నేను వదిలేసాం. అసలేం మీకు ఒక్కటి కూడా మనసులో ఏం పెట్టుకోము. అతను పనిలో ఉన్నాడు, ఆ పని టైంలో మనం వచ్చి నాకు చేయలేదు అడగడం మన తప్పు అవుతుంది. కరెక్ట్, యూఆర్ రైట్. అతను ఫ్రీగా ఉన్నప్పుడు వస్తే అతను మనం పట్టించుకుంటాడు, చేస్తాడు. అతను కూడా ఫ్యామిలీని బాగా ఇష్టపడతాడు మేడం. మరి ఇప్పటికీ మా ఇంట్లో మేము ఎంతమంది అని మేము 6 మంది అని చెప్తాం తనతో కలిపి. మన ఇంటికి వచ్చినాక మన బిడ్డలాగే చూసుకోవాలి. మన బిడ్డే, మన ఫ్యామిలీ కదా. నా కొడుకు లేని కొరత తీర్చాడు మేడం. మన ఇద్దరికి కూడా. ఇప్పటికీ డ్రెస్సులు పంపిస్తే చక్కగా వేసుకుంటాడు మేడం. మా పిల్లలు కూడా ఏంటి నువ్వు తెచ్చిందా మేము వేసుకోవాలా పోపో అంటారు. అసలు ఏం మాట్లాడు, మీరే పంపియండి అంటాడు, వేసుకుంటాడు, ఏం చెప్పాడు, అంత బాగుంది అన్నీ వేసుకున్నాను అంటాడు. ఈ కాలంలో పిల్లలు ఎవరు, వాళ్ళు వెళ్ళి పర్చేస్ చేసి వాళ్ళ సెలక్షన్ తోటి వేసుకోవాలనుకుంటారు, కానీ పెద్దలు కొనిచ్చింది ఎవరు వేసుకుంటారు ఏంటి కదా. కానీ చక్కగా అన్నిటికీ బుద్ధిమంతుడా. అవును. ఏంటి క్రెడిట్ కొట్టేస్తున్నావు ఇక్కడికి వచ్చి, స్వర్ణామృతంలో వచ్చి నా గురించి చెప్పకుండా నీ గురించి చెప్తోంది మీ అత్తగారు. అంటే హోస్ట్గా చెప్పాలి కదా, యాంకర్ కదా. యాంకర్గా చెప్తున్నావా? ఆయన ఫ్యామిలీ చాట్ అయిపోయింది ఇది. మనమంతా ఒకే ఫ్యామిలీ కదా. యా, బాగుంది మేడం. ఈ యొక్క స్వర్ణామృతంలో మంచి ఒక ఇన్ఫార్మల్ టాక్. ఇన్ఫార్మల్గానే ఉంటేనే అందం. ఫార్మల్గా ఉంటే అక్కడ అందం ఉండదు. అది. సో థ్యాంక్ యూ మేడం. థ్యాంక్స్ టు మేడం అండ్ మేడం. సో ఇట్స్ అ ఫెంటాస్టిక్ సెషన్ మేడం టుడే. ఫెంటాస్టిక్ ఎపిసోడ్. ఎస్. సో ఫ్రెండ్స్, ఇప్పటివరకు సువర్ణ మేడం గారి యొక్క అనుభవాలు పత్రి మేడం గారితో ఎలా ఉన్నాయనేది చాలా డీటెయిల్డ్గా మొదటి నుంచి ఇప్పటివరకు తను అబ్జర్వ్ చేసిన విషయాలు ఒక డైరెక్ట్గా మేడం చెప్పకపోయినా సో థర్డ్ పర్సన్కి చెబుతూ ఉన్న ఒక కంప్లీట్ ఇన్సిడెంట్స్ ఇవన్నీ కూడా నేర్చుకోవడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఒక గ్రాండ్ మాస్టర్ ఎప్పుడు కూడా తను డైరెక్ట్గా చెప్పకపోయినా వారి యొక్క అనుభవాలు అక్కడున్న ప్రస్తుతం అక్కడ పరిస్థితుల్లో అన్నింటి కూడా చక్కదిద్దే కార్యక్రమంలో ఉన్నప్పుడు మనం అంతా కూడా వాళ్ళని చూసి నేర్చుకోవాలి అనేదానికి ఇది ఒక గ్రేట్ ఎగ్జాంపుల్. సో ఫ్రెండ్స్, నిజంగా
యొక్క గ్రాండ్ మాస్టర్స్ మనందరి మధ్యలో ఉన్నందుకు నిజంగా చాలా అదృష్టవంతులు మనందరం కూడా. సో వారి యొక్క జీవిత విధానమే మనకి ఒక గ్రేట్ గైడెన్స్ ఈ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణంలో. సో ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని టెలికాస్ట్ చేస్తున్న మన PMC ఛానల్కి ఆదరిస్తున్న స్వర్ణామృతం ప్రేక్షకులకు అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్. సో నౌ వీఆర్ సైనింగ్ ఆఫ్, పత్రి మేడం అండ్ మై సెల్ఫ్ ఫ్రమ్ తమిళనాడు. థ్యాంక్ యూ.